ಒಂದು ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಆಫರ್ ನಿಮಿತ್ತ ನಾನು ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹಂಚಲಿಕ್ಕಾಗಿ ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ కారణంగా అంకుల్ గారు దేవుడి వాక్యం పంచుకోవడానికి సిద్ధపడుతున్నారు. యాక్చువల్లీ నాకు నిన్నదన ಅವರು ವಾಕ್ಯ ಹಂಚಬೇಕಾಗಿತ್ತು. ఈరోజు రంగనాథ్ దేవుడి వాక్యం పంచుకోవాల్సి ఉంది. ನಾನು 25ನೇ తారీఖు ಹಂಚಬೇಕಾಗಿತ್ತು. అంకుల్ గారు 25th ಗೆ దేవుడి వాక్యం పంచుకోవాల్సి ఉంది. ಅಂದ್ರೆ ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ ఎక్స్చేంజ్ ಮಾಡ್ತಾರೆ. అయితే రంగనాథ్ సోదరులు అంకుల్ గారు ఫోన్ చేసి ఇది ఎక్స్చేంజ్ చేసి ఉంటున్నారు. దేవునామಕ್ಕೆ స్తోತ್ರ. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. ನೀವೆಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಿ? మీరందరూ ఎలా ఉన్నారు? ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರ ದಯೆಯಲ್ಲಿಯೂ ಮನುಷ್ಯರ ದಯೆಯಲ್ಲಿಯೂ ಬೆಳೆಯಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರ ಬಗ್ಗೆ ಪ್ರಾರ್ಥಿಸಲಾಗಿದ್ದೇನೆ, ಆಲೋಚಿಸಲಾಗಿದ್ದೇನೆ. మీరందరూ కూడా దేవుని వాక్యంలో దేవుని దయలో సంస్కృతంలో కూడా అందరూ అభివృద్ధి చెందాలని మా ప్రార్థనలు మేము ప్రార్థిస్తున్నాం. ದೇವರ ಸಭೆಯ ಕ್ರಮದ ಅನುಸಾರವಾಗಿ దేవుని సంఘ క్రమ అనుసారం బట్టి అందరూ మనందరూ కూడా ధీరాన్ని దానికి విధేయులమై నడుచుకోవడాగిರುತ್ತೆ. నడుచుకోవాల్సిన వాళ్ళుగా ఆరాధనలో కూడా ఒಳ್ಳೆಯ ದೇವರ ಆಲೋಚನೆಗಳನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಾ మంచి వర్తమానాలను పంచుకుంటూ దేవుని స్తుతిಸಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸುತ್ತೆ. దేవుడు సమయాన్ని ನೀಡಿದ್ದಾರೆ. దేవుని స్తుతించడానికి ఆయనకు ఆరాధించడానికి దేవుడు సమయాన్ని ఇచ్చిస్తున్నాడు. ನಮ್ಮ ಸಭೆಯ ಕ್ರಮ ಹೇಗಂದ್ರೆ సంఘ క్రమం ఏమిటన్నప్పుడు ಅರ್ಧ ಭಾಗ ఒక సగ భాగం దేవుడిಗೆ మహిమ సಲ್ಲಿಸುವುದು. దేవునికి ఆయనకు మహిమ చెల్లించే విధంగా ఉండాలి. పాటల పాట ద్వారా ಮತ್ತು ಆರಾಧನೆಗೆ ಥಾಟ್ಸ್ ಹಂಚಿಕೊಳ್ಳುವುದರ ಮೂಲಕವಾಗಿ ಆರಾಧನಾ ತಲಪುಗಳನ್ನು పంచుకోవడం ద్వారా ಮತ್ತು ಆತನಿಗೆ ಕಾಣಿಕೆ ಸಲ್ಲಿಸುವುದರ ಮೂಲಕವಾಗಿ ఆయనకు ఇవ్వాల్సిన కానుకలను సమర్పించడం ద్వారా ಅದು ಪರಲೋಕಕ್ಕೆ ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಣೆ ಆಗುವಂತೆ ಆತನು ಅಗ್ರಾಣಿಸುವ ಹಾಗೆ ಅದು ಹೋಗುವಂತ ಧೂಪವ ಹಾಗೆ ಇರುವಂತಾಗಿ ఇది ఆయన ఆగ్రహించే ఆయనకు వెళ్ళే నైవేద్యంగా ఇది ఉంటున్నది. ಮತ್ತು ನಂತರದ ಅರ್ಧ ಭಾಗ మిగిలిన అర్ధ భాగం ದೇವರಿಂದ ಬರುವಂತಹ ಒಂದು ವರ್ತಮಾನ. ఇది దేవుడి నుంచి వచ్చే వర్తమానం. దేవుడు ಸಭೆಯ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿಯನ್ನು ಬಯಸಿ దేవుడు సంఘ క్షేమాన్ని ఆలోచించి ಸಭಿಕರಲ್ಲಿ ದೈವತ್ವದ ఆలోచనలను ಮಾಡಲಿಕ್ಕೆ సంఘంలో సంఘస్థులకు దేవుని యొక్క ఆలోచనలు కలుగు చేయడం ద్వారా ಕ್ರಮಪಡಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ఆ యొక్క సంఘాన్ని క్రమపరిచే విధంగా ದೇವರು ಆಯಾ ಕಾಲದಲ್ಲಿ ಸಂದೇಶವನ್ನು ನೀಡುತ್ತಾರೆ. దేవుడు ఆయా సందర్భంలో తన యొక్క సందేశాన్ని ఇచ్చిన వాడు కాబట్టి చౌకಟ್ಟಿನಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಡೆಯಲಾಗಿದೆ. ఈ యొక్క సంఘ క్రమాన్ని బట్టి మనమందరం కూడా ఈ విధంగా నడవలసిన వారు. ఆరాధనಗೆ ಥಾಟ್ಸ್ ಹಂಚಿಕೊಳ್ಳುವಾಗಲೂ ಕೂಡ ఆరాధన యొక్క వర్తమానం తలంపులు పంచుకునేటప్పుడు కూడా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆ ಮರಣವನ್ನು ಫೋಕಸ್ ಮಾಡುತ್ತಾ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మనం కేంద్రీకరిస్తూ ಮತ್ತು ಅದರ ವಿಮೋಚನ ಕಾರ್ಯವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ఆయన చేసిన యొక్క విమోచన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ಆತನಿಗೆ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ఆయనకి స్తుతి మరియు స్తోత్రాలు చెల్లించడానికి దైవాత్మ ప్రేరితులై ನಾವು ಆರಾಧಿಸುತ್ತೇವೆ. ఆత్మ ప్రేరితముగా మనం ఆరాధించవచ్చు. ಈ ಮಾತನ್ನು పౌలు ఈ మాటను ಫಿಲಿಪ್ಪಿದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటను చెప్తున్నాడు. ಹೀಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರಾದರೂ ಸಂಬಂಧಿ ದೇವರಾತ್ಮದಿಂದ ಯೇಸುವಿನಲ್ಲಿ ಶರೀರ ಸಂಬಂಧವಾದವುಗಳಲ್ಲಿ ಭರವಸೆಬೇಕಾದದ್ದು ಆಗಿರುವಾಗಲೇ ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಳಲಾಗಿದೆ. ದೇವರಾತ್ಮದಿಂದ ಪ್ರೇರಿತರಾಗಿ ಆರಾಧಿಸುವವರು దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. ಯಾವಾಗ ದೇವರ ವಾಕ್ಯ ಸಹೋದರ ಹೇಳ್ತಾರೆ, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఒక సహోదరుడు చెప్తుంటాడో ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ
ಪ್ರತಿನಿತ್ಯ ಸ್ವಂತ ಮಾತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಸೇರುವಾಗ అది పాత నిబంధనలు కావచ్చు, కొత్త నిబంధనలు కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క కార్యాన్ని, శ్రమను అది ప్రతిబింబించే ఆ యొక్క మాటలను చెప్తున్నప్పుడు ಎಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಇರುತ್ತದೋ ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో ದೇವರ ಆತ್ಮನಿರ್ತಾರೆ అక్కడ దేవుని యొక్క ఆత్మను సంచరించేదిగా ఉన్నది. ನಾವು ಅಚಾನಕ್ಕಾಗಿ ಬಂದು ಆರಾಧಿಸುವಂತರಾಗಿರದೆ మనం సడన్ గా వచ్చి ఆరాధించే వారంగా కాక ದೇವರ ಆತ್ಮದಿಂದ ಪ್ರೇರಿತರಾಗಿ దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపితులమై ಸ್ತೋತ್ರ ಮಾಡೋದಕ್ಕೆ ನಮಗೆ ಸ್ತೋತ್ರವು ಬಿಟ್ಟು ಬರಲಿಕ್ಕೆ ಕಾರಣ ಆಗ್ತದೆ. ఆయన చెల్లించవలసిన స్తోత్రాలను చెల్లించడానికి ఇది కారణమైంటుంది. ಹಾಗಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. అందును బట్టి ఆయన మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ಅದಾದ ನಂತರ దాని తర్వాత ದೇವರ ವರ್ತಮಾನಕ್ಕೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ. దేవుని యొక్క వర్తమానానికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. ಕೆಲವರಿಗೆ ಒಂದು ಅಭ್ಯಾಸ ಆಗುತ್ತೆ. కొందరికి ఈ విధమైన అలవాటు ఉన్నది. ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷಾರಸ ತಗೊಂಡ ನಂತರ రొట్టె మరియు ద్రాక్షారసం తీసుకున్న తర్వాత ಹೊರಟು ಹೋಗ್ತಾರೆ. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ಅದು ದೇವರ ವಾಕ್ಯದ ಕ್ರಮ ಅಲ್ಲ. ఇది దేవుని యొక్క వాక్య క్రమం కాదు. ಒಂದು ವೇಳೆ ಸರ್ಕಾರದ ಆದೇಶ ಅಥವಾ ಇನ್ನೇನಾದ್ರೂ ಎಮರ್ಜೆನ್ಸಿ ವರ್ಕ್ ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ಬೇರೆ ಕೂಡ ಎಕ್ಸೆಪ್ಷನ್ ಕೊಡ್ತಾರೆ. ఒకవేళ ఇది యొక్క ప్రభుత్వ ఆజ్ఞ కావచ్చు, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పనుల విషయంలో ఆ పనులు దేవుడు అంగీకరించేవాడు ఉండదు. ಆದ್ರೆ ನಾವು ಮದುವೆಗೆ ಹೋಗ್ಬೇಕಂತನೋ అయితే వివాహం పోవాలను, ಬಿರಿಯಾನಿ ತಿನ್ಬೇಕಂತನೋ బిర్యానీ తినాలనో ಹೋಗೋದಾದ್ರೆ పోయినట్లయితే ಪ್ರಾಯಶಃ ಅದು ವಾಕ್ಯ ಸಮ್ಮತಿ ಅಲ್ಲ. ఇది వాక్య సమ్మతి కాదు, దేవుని యొక్క సమ్మతి కాదు. ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಈ ವಿಷಯಗಳನ್ನು ಎಚ್ಚರಿಸ್ತೇನೆ. ప్రేమతో ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ಸಂದೇಶದ ಭಾಗವಲ್ಲ. ఇది అంకుల్ గారి సందేశంలో భాగం కాదు. ಆದ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಸ್ವಲ್ಪ ಒಳಗಡೆ ಇರುವಂತರಾಗಿರ್ಬೇಕಾಗಿ అయితే మనందరం కూడా ఒక క్రమమైన మార్గంలో ఉండవలసిన వారు ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಮಾದರಿಯಾಗಿ మనల్ని మనం మరొకరికి మాదిరిగా చూపించవలసిన ಹಾಗಾಗಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಕ್ರಮಪಡಿಸಿಕೊಳ್ಳಿ. ఆ విధంగా మనం క్రమం చేసుకోవాలి. ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷಾರಸದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವಾಗಲೂ ಕೂಡ ఆ యొక్క బలలో చేయవలసినప్పుడు కూడా ನಮ್ಮನ್ನು ನಾವು ಆತ್ಮಾವಿನ మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వారు వాడుకున్నాం. ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಮಾತುಗಳನ್ನು కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క మాటలు రాస్తూ ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ನಾವು ವಿವೇಚಿಸಿಕೊಳ್ಳಿ. మనల్ని మనం పరిశీలించుకోకుండా ಯಾರ ಮೇಲೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ರೇಸ್ತಾ ಇದ್ದಾರೆ, ఎవరిపైనైతే ఆయా మనసులో కోపము, ఆ యొక్క ద్వేషం ఉన్నట్లయితే, ಯಾರ ಮೇಲೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಒಂದು ಕರೆಕರೆ ಇದ್ದಾರೆ, వేరే ఎవరిపైనైతే మనసులో ఏదైనా ఆ యొక్క విద్వేషపూర్వకంగా విషయాలు ఉన్నట్లయితే ಅದನ್ನ ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಬೇಕು. ఆ విషయాలను బట్టి మనం సరి చేసుకోవాల్సిన వారు సరళ హృదయంతో, ಪವಿತ್ರ ನಿರ್ಮಲ ಮನಸ್ಸಾಕ್ಷಿಯಿಂದ నిర్మలమైన మనస్సాక్షితో ನಾವು ಅರಿಕೆ ಮಾಡಿಕೊಂಡು మనల్ని మనం అప్పగించుకుంటూ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಾವು ತುಂಬಾ ಆತ್ಮಾವಲೋಕನ ಮಾಡಿಕೊಂಡು దాన్ని మన యొక్క మనసులో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ನಾವು ಸ್ವೀಕರಿಸಬೇಕು. ఆ యొక్క బలంలో మనం చేయవలసిన వారు ಆಚಾರಬದ್ಧವಾಗಿಯೋ సంప్రదాయంగా కాదు, ಅಥವಾ ವಾಡಿಕೆಯ ಪ್ರಕಾರವೋ ఆచారంగా వచ్చే సంప్రదాయంగా ಅನಾಯಾಸವಾಗಿ ಮೇಜನ್ನು ಸ್ವೀಕರಿಸಬಾರದು. అనాలోచితంగా అన్యక్రమంగా ఆ యొక్క బలంలో చేయవేయకూడదు. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಮಗೆ ದೇವರ ವಾಕ್ಯದ ಕ್ರಮದಲ್ಲಿ ಇರುವಂತಹ ಕೆಲವು ಸಂಗತಿ. ఇవన్నీ కూడా మన యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉన్న కొన్ని విషయాలు. ಸಮಯ ಪಾಲನೆ ಕೂಡ ಅಷ್ಟೇ. సమయ పాలన కూడా ఇది మనం సరైన సమయానికి రావడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ಮಾತ್ರವಲ್ಲ, అంత మాత్రమే కాదు, ಶೇರ್ ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ ಕೂಡ అయితే ఆరాధన కాలంలో పంచుకునేటప్పుడు కూడా ಒಂದು ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಟೈಮ್ 10 or 15 minutes ಒಳಗಡೆ ಅದನ್ನ ಮುಕ್ತಾಯ ಮಾಡಬೇಕು. ఆ పంచుకునే ఆ యొక్క వ్యక్తులు 10 లేదా 15 నిమిషాలు ఆ సమయంలోనే అది ముగించవలసిన వారు మాట్లాడుతున్నారు. ಏಕೆಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ఎందుకంటగా ಇನ್ನು ಅನೇಕರು ಹೊಸ ಯೌವನಸ್ಥರು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುವಂತಾದ್ರೆ ಕಲಿತುಕೊಳ್ಳಿ. ಯಾಕಂದ್ರೆ ఇంకా కొత్తగా వచ్చిన ఆ యవన బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క ఆరాధనను వాళ్ళు నేర్చుకోవాల్సిగా ఉంటున్నారు. స్తుతి చెల్లించే విషయాలను వాళ్ళు నేర్చుకోవాల్సిన వారు. ಹೀಗೆ ನಾವು ಸಭೆಯಾಗಿ ಕ್ರಮವಾಗಿ ಬೆಳೆಯುವಂತಹ ಅಂಗವಾಗಿರುತ್ತೇವೆ. ఈ విధంగా మన సంఘంగా ఒక క్రమంగా ఎదిగే వారంగా మనం ఉండవలసిన వారు అనుకుంటున్నాం. దేవుని ప్రభునందు ప్రియులారా, ಈಗ ನನ್ನ ಸಮಯ ಅಂದ್ರೆ ಈಗ ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತೆ. ఇప్పుడు ప్రారంభమైనదిగా ఉంటుంది. ಲಿಮಿಟೆಡ್ ಟೈಮ್ ನಲ್ಲಿ ಮುಗಿಸ್ತೇನೆ ನಾನು. నియమిత సమయంలోనే ముగించేవారు ఉంటున్నాం. ಕಾರಣ ಏನಂದ್ರೆ కారణం ఏమంటే
ಇಬ್ಬರು ಗಂಟೆಗಳು ಕೂಡ ಸ್ವಲ್ಪ ರಿಪೇರಿ ಆಗ್ತದೆ. ఇద్దరు గంటలు కూడా కొంచెం రిపేర్ అవస్థలో ఉన్నాయి. ಯಾರು ದೇವರ ಆರಾಧನೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು అయితే దేవుని యొక్క ఆత్మకి ఇది అప్పగించుకుంటూ ನಮ್ಮ ಧ್ಯಾನವನ್ನು ಮುಂದುವರಿಸುವ మా యొక్క ధ్యానాన్ని ముందు సాగించుకుందాం. ದಯಮಾಡಿ ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥ దయచేసి ప్రసంగి గ్రంథంలో 7ನೇ ಅಧ್ಯಾಯ 7వ అధ్యాయము 13ನೇ ವಚನ 13వ వచనం. ಸೆಮಿಕೋಲನ್ ಇರುವವರು ಮಾತ್ರ 7వ అధ్యాయం 13. దేవుని క్రియలను ధ్యానించుకు. ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ప్రార్థన చేసుకుందాం. ಮಹಾಪರಿಷತ್ತನು ಸರ್ವಶಕ್ತನು ಸರ್ವತಂತ್ರನಾದ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಮ್ಮ ತಂದೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ನಾವು ಈ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಧ್ಯಾನಿಸುವಾಗ ಲೋಕದ ಜ್ಞಾನವನ್ನು ಅನುಗ್ರಹಿಸು. ಕರುಣಾಮಯನೇ, ನೀನು ಮಾತನಾಡ ದೇವರೇ, ನೀವು ಮಾತನಾಡಿದ್ರೆ ಶ್ರೇಷ್ಠ, ನೀವು ಮಾತನಾಡಿದ್ರೆ ಜೀವವಿಲ್ಲದ ನಿನ್ನ ಮಾತುಗಳು ನಮ್ಮ ಜೀವಿಸ್ ಮಾಡ್ತದೆ. ಕರುಣಾಮಯನೇ, ನೀನೇನು ನಿನ್ನ ಪರಲೋಕದಿಂದ ವಾಸನದಿಂದ ನಿನ್ನ ಕರುಣಾಮಯದಿಂದ ನಿನ್ನ ಸ್ವರವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ನಮ್ಮ ಕರ್ತನನ್ನು ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಸ್ತೋತ್ರ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಆಮೆನ್. ಆಮೆನ್ ಎಂಬುದಾಗಿ ಜೋರಾಗಿ ಹೇಳಬೇಕು. ಆಮೆನ್. ಸಿಸ್ಟರ್ಸ್ ಕೂಡ ಹೇಳಬೇಕು. సహోదరులు ಪ್ರಾರ್ಥನೆ ನಮಗೆ ಬಹಳ ಮುಖ್ಯ. సహోదరుల ప్రార్థన మా సంఘానికి చాలా ప్రాముఖ్యం. ಸಭೆಯ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ಸಹೋದರಿಯರು, ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ಸ್, EPS ನವರು ಕಳೆದ ಸಾರಿ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ದೇವರ ಕಾರ್ಯದಲ್ಲಿ నిమగ్నరాగి నడిచిపోతుంది. దేవునికి స్తోత్రం. సంఘ అభివృద్ధి కోసం EPS లో సహోదరులు వారి యొక్క పాత్రలో చాలా ఘనంగా వారి యొక్క పాత్రను నిర్వర్తించినారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేస్తున్నాం. ನಾವು తెలుగు భాషలో వాక్యాన్ని ఓదువా. తెలుగులో ఉండే వాక్యాన్ని మరొకసారి చూద్దాం. దేవుని క్రియలను ధ్యానించు. దేవుని క్రియలను ధ్యానించు. దేవుని క్రియలను ధ్యానించిన మాట చిಕ್ಕ వాక్య, చాలా చిన్నదిగా కనిపిస్తుంది వాక్యం. ఈ చిಕ್ಕ వాక్యాన్ని దేవుడు దొడ్డ సందేశం ఇಟ್ಟಿದ್ದಾರೆ. ఈ చిన్న వాక్యంలో దేవుడు ఒక గొప్ప సందేశాన్ని ఉంచి ఇట్టున్నారు. వాక్యం చిక్కదు, వాక్యం చాలా చిన్నదే, సందేశం దొడ్డదారు. అయితే ఈ యొక్క వాక్యంలో ఉన్న అంతర్ధానమైన సందేశం అది చాలా పెద్దదిగా కనిపించింది. దేవుడి ఆత్మలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిని ఒక్కొక్కరు నడుస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి దేవుడి వాక్యం సత్యమని వివరిస్తుంది, ఒకసారి దేవుని యొక్క వాక్యం సత్యాన్ని ప్రచురించేదిగా, దేవుడి వాక్యం ఒకసారి దేవుని వాక్యం మరొకసారి దేవుని వాక్యం వెలుగుని ప్రకటించేదిగా, దేవుడి వాక్యం చంటికి హాకబడుతుంది, ఒక్కోసారి దేవుని వాక్యం శుద్ధి తీసుకుని కొట్టేదిగా ఉంటుంది, ఒకసారి దేవుడి వాక్యం ధరిస్తూ ఒక్కోసారి దైత్య అగ్నిలాగా దేవుని వాక్యం ఉండేది, దేవుని వాక్యం ఇబ్బాయి కత్తియాగిరుతుంది, ఒక్కోసారి దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం వలె ఉండేది ఉంటుంది, దేవుని వాక్యం ఒక్కోసారి దేవుని వాక్యం అది నిదానంగా ప్రయోగించి ఒక నది వలె ఉండేది కాబట్టి ఈ గాజులు కూడా దేవుని వాక్యం సరళపడతాయి. ఏ విధంగా చేతనైనా కూడా అన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడేదిగా ఉంటుంది. ఈ వచనವನ್ನು ಬರೆಯುವಾಗ ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త ఈ యొక్క వచనాన్ని రాసేటప్పుడు తన జీవితದ ಎಲ್ಲ ಆಗುಹೋಗುಗಳನ್ನು అనుభవిಸಿದ ನಂತರ అతను తన యొక్క జీవితంలో అన్ని విషయాలను అనుభవించిన తర్వాత ಆತನಿಗೆ ಜ್ಞಾನೋದಯವಾಗಿ అతనికి జ్ఞానోదయమైన తర్వాత ಆ ಪ್ರಸಂಗಿ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುವ ಎಕ್ಲಿಸಿಯಾಸ್ಟಿಸ್ ಎಂಬುದಾಗಿರುವಂತಹ ಗ್ರಂಥವನ್ನು ಬರೆಯುತ್ತಾರೆ. సంఘ ప్రసంగిగా పిలువబడే ఈ యొక్క ప్రసంగి అనే గ్రంథాన్ని రాసిన వాడు ఉంటున్నాడు. ಹಾಗಾಗಿ ಆತನು ಹೇಳುವ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ అలాగా అతను చెప్పే ఈ యొక్క కార్యంలో ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಧ್ಯಾನಿಸಿ. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో దేవుని క్రియలను ధ్యానించము. ఏ విధమైన దేవుని క్రియలను ధ్యానించాలా? ఈ కార్యాలు ఏమై ఉన్నాయి? దేవుని క్రియలు ఏమై ఉన్నాయంటే మనుష్యನ ಕಾರ್ಯಗಳಿಗೆ ದೇವರು ಮಾಡುವಂತಹ ಪ್ರತಿ ಕಾರ್ಯ, మనుషుడు చేసే యొక్క కార్యాలకు దేవుడు చేసే ప్రతి కార్యాలుగా కనిపిస్తుంటున్నాయి. ఇంగ్లీష్ ನಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ಟೈಟಲ್ ಕೊಡುವುದಾದ್ರೆ ఆ యొక్క ఆంగ్లంలో దీనికి టైటిల్ ఇచ్చేది కొరితే God's reactions to the man's actions. సో ఆ యొక్క మనిషిని
కార్యాలకు దేవుని యొక్క ప్రతి కార్యాలుగా ఇవి కనిపిస్తూ ఉంటున్నాయి. మనుష్యుడు ఏనాದರೂ ಮಾಡುತ್ತಾನೋ మనుషుడు ఏదైతే చేయగలుగుతున్నాడో ಅದಕ್ಕೆ ಪ್ರತಿಕ್ರಿಯೆ ದೇವರು ಮಾಡೇ ಮಾಡ್ತಾನೆ. దానికి ప్రతి కార్యము దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. ಆದ್ದರಿಂದ ನಾವು ಎಲ್ಲರೂ ಕೂಡ ಎಚ್ಚರಿಕೆಯಾಗಿರಬೇಕಾಗುತ್ತೆ. అందును బట్టి మనమందరం కూడా హెచ్చరిక కలిగిన వారంగా ఉండవలసిన వారు ఉంటున్నాం. ಒಬದ್ಯ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ. ఉపధ్యాయ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ಸಣ್ಣ ಪ್ರವಾದಗಳಲ್ಲಿ ಒಬದ್ಯ 1ನೇ ಅಧ್ಯಾಯ ಇದೆ. చిన్న ప్రవక్తల్లో ఉపధ్యాయ ఒకే అధ్యాయం ఉంది. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ అక్కడ మనం చూసినప్పుడు ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఒక మాట రాయబడి ఉంటుంది. ಒಬದ್ಯ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ. ಯೆಹೋವನ ದಿನವು ಸಮಸ್ತ ಜನಾಂಗಗಳಿಗೆ ಸಮೀಪಿಸಿದೆ. ನೀನು ಮಾಡಿದ್ದೇ ನಿನಗಾಗುವುದು, ನಿನ್ನ ಕೃತ್ಯವೇ ನಿನ್ನ ತಲೆಗೆ ಬರುವುದು. తెలుగు తీసుకోండి. ಒಬದ್ಯ 15ನೇ ವಚನ. నీవు చేసినట్టే నీకును చేయు. నీవు చేసినదే నీ చేతి మీదకి. ಒಬದ್ಯ ಪ್ರವಾದಿ, ಸಣ್ಣ ಪ್ರವಾದಿ, ఉపధ్యాయ యొక్క చిన్న ప్రవక్త అయితున్నాడు. ಪ್ರೀ ಎಕ್ಸ್ಪೆಲಿಂಗ್ ಪ್ರಾಫಿಟ್ ಅಂದ್ರೆ ಇಸ್ರಾಯೇಲರು ಸೆರೆಗೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಬರೆದಿರುವಂತ ಒಂದು ಗ್ರಂಥ ಇದು. ఇది ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆ యొక్క చెరసాలకు పోవడానికి ముందు రాయబడిన యొక్క గ్రంథంగా ఉంటుంది. బబులోనునವರು ಬಂದು ಅವರನ್ನು ಸೆರೆಗೆ ಒಯ್ದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ బబులోను వారు వచ్చి ఆ యొక్క చెరసాలకు వారిని తీసుకొని పోక ముందు ఏదో మీద ಮಾಡಿರುವಂತದ್ದು ఏదో మీరు చేసినది ಅವರ ಕುರಿತು ಪ್ರವಾದನೆ ಹೇಳುತ್ತಾ వారి గురించి ఈ యొక్క తన యొక్క ప్రవచనం చెప్తూ ಅವರು ಏನು ಮಾಡಿದ್ದಾರೋ వారు ఏం చేసి ఉంటున్నారో ಅದು ದೇವರು ಅವರಿಗೆ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಮಾಡುವುದು. అది దానికి ప్రతిరూపంగా ప్రతివిధంగా దేవుడు చేసిన విషయాలను చూపిస్తూ ఉంటున్నాడు. ಮನುಷ್ಯರ ಕ್ರಿಯೆಗಳಿಗೆ ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆಗಳು మనుషుడు చేసిన కార్యాలకు దేవుడు చేసే ప్రతి కార్యాలుగా ఉంటున్నాయి. ಆದ್ದರಿಂದ ನಾವು ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಾಗಿ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. అందును బట్టి మనం చాలా హెచ్చరిక కలిగిన వారంగా దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారంగా ఉంటున్నాం. ఆదికాండ 6ನೇ అధ్యాయ 1ನೇ వచనವನ್ನ ಓದೋಣ. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండ 6ನೇ అధ్యాయ 1ನೇ వచన. నదులు భూమిలో కుమార్తెను దేవుడు కుమారుడు వారందరిలో చేస్తుంది. ಇಷ್ಟರಾದವರನ್ನು ಹೆಂಡರನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಪರಂಪರೆ ఆదికాండ 6ನೇ అధ్యాಯದಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ఈ యొక్క ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ విధంగా ప్రారంభమైంది. వారు తమకు మనసు వచ్చిన స్త్రీలను వారు వివాహం చేసినట్టుగా చూస్తుంటున్నాం. ಅವರಿಗೆ ಇಷ್ಟವಾದವರನ್ನು ಯಾರು ಮದುವೆ ಆಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅವರು ಮಹಾಕಾಯರು, శరీర దడుగుతిగా ಆಗಿರುವಂತವರು. వారు ఎటువంటి వారికి ఇష్టమైన కార్యాలన్నీ వారు ఆ యొక్క మహత్కార్యంగా వారు చెప్తూ ఉంటున్నారు. ಅಲ್ಲಿ ಅವರ ಹೆಸರು ನೆಫಿಲಿಯರ್ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. వారి పేరు నెఫిలియన్ గా రాయబడి ఉంటుంది. ನೆಫಿಲಿಯರ್ ಎಂಬುದಾಗಿರುವಂತಹ ಪದ ರೂಟ್ ಹಿಬ್ರಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಬಂದಿದೆ. నెఫిలి అనే పదానికి రూట్ అనే హిబ్రీ భాషలో యొక్క పదం చూసుకోవచ్చు. నఫాల్ ಅಂದ್ರೆ ಬೀಳುವುದು ಅಂತ. నఫాల్ అంటే అది కింద పడవేయబడేది. ಬಿದ್ದು ಹೋದಂತವರು అది పడిపోయిన వారిగా ఉంటున్నారు. ಅವರು ದೇವಪುತ್ರರಂದ್ರೆ ದೇವಕುಮಾರರಲ್ಲ. వారు దేవుని పుత్రులు అంటే వారు దేవుని కుమారులు కాదు. ದೇವಪುತ್ರರಂದ್ರೆ ಅವರು ದೇವದೂತರಲ್ಲ. దేవపుత్రులు దేవుని కుమారులు అంటే వారు దేవదూతలు కాదు. ಅಂದ್ರೆ ಅವರು ಯಾರು ಎಂಬುದು ನಿಮಿತ್ತವಾಗಿ ಹೇಳಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. వారు ఎవరు అనేది అది క్లియర్ గా చెప్పేదిగా కనిపిస్తలేదు. ಅಂದ್ರೆ ಅವರು ಜಲಪ್ರಳಯಕ್ಕೆ ಮುಂಚೆ ಇದ್ದರು, వారు ఆ జల ప్రయాణానికి ముందు ఉన్నవారు, ಜಲಪ್ರಳಯ ನಂತರ ಇರುವವರು, జల ప్రయాణం తర్వాత కూడా ఉన్నవారే. ಮಹಾಕಾಯರವರು. వారు మహాశూరులుగా ఉన్నారు. ಅಲ್ಲಿ ಏನಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುವಾಗ అయితే అక్కడ ఏమైతుందో మనం చూసినప్పుడు ದೇವರ ದೈವ ಸಂತಾನವು ಕಷ್ಟವಾಗಿ ಹೋಗುವಂತದನ್ನ ದೇವರು ಸಹಿಸಲಿಲ್ಲ. ఆ యొక్క దేవుని యొక్క కుమారులు నశించిపోవడం, భ్రష్టులైపోవడం అది దేవుడు సహించిన వాడు కాదు. ಅದಕ್ಕೆ ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಏನಾಯಿತು? దానికి ప్రతిగా దేవుని కార్యం ఏమైంటుంది? ನಮ್ಮ ಟೈಟಲ್ ಏನಂದ್ರೆ ಮಾನವರ ಕ್ರಿಯೆಗಳಿಗೆ ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆ. మనకు టైటిల్ ఏమంటే మనుషుల యొక్క కార్యానికి దేవుని యొక్క ప్రతికారం ఏమైంటున్నది అనేసి ನಾವಲ್ಲಿ ಆದಿಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, 6ನೇ ವಚನದಲ್ಲಿ ಕೂಡ ನೋಡಿದಾಗ 6, 7 వచనాలను చూసినట్లయితే ಯೆಹೋವನು ನೋಡಿ ತಾನು ಭೂಮಿಯ ಮೇಲೆ
ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಲಿಕ್ಕೆ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡನು. ಮತ್ತು ಯೆಹೋವನು, ನಾನು ಸೃಷ್ಟಿಸಿದ ಮನುಷ್ಯ ಜಾತಿಯನ್ನು ಭೂಮಿಯ ಮೇಲಿನಿಂದ ಅಳಿಸಿಬಿಡುವೆನು, ಅದನ್ನು ಉಂಟು ಮಾಡಲಿಕ್ಕೆ ನನ್ನಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಹುಟ್ಟಿತು. ಮನುಷ್ಯರೊಂದಿಗೆ ಸಕಲ ಮೃಗ ಕ್ರಿಮಿ ಪಕ್ಷಿಗಳನ್ನು ಅಳಿಸಿಬಿಡುವನು ಅಂದುಕೊಂಡನು. ಆದರೆ ನೋಹನಿಗೆ ಯೆಹೋವನ ದಯವು ದೊರಕಿತು. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ಒಬ್ಬ ನೋವಹನಿಂದ ఒక నోవహును బట్టి ಆಗ ಸೃಷ್ಟಿಯ ಸೃಷ್ಟಿಗೆ ಮತ್ತೊಂದು ಸೃಷ್ಟಿ ದೇವರು ಮಾಡುವುದಕ್ಕೆ ಒಂದು ಕಾರಣವಾಯಿತು. సృష్టి తర్వాత నశింపబడిన తర్వాత మరి యొక్క సృష్టి ఆ యొక్క నోవహును బట్టి జరిగిందిగా మనం This చూడవచ్చు. is the God's reaction. ఇది దేవుని యొక్క ప్రతీకారం అయినది. దేవుడు ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಾಗಲಿ, అది పాత నిబంధనలో అయినచ్చు, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಾಗಲಿ కొత్త నిబంధనలో అయినచ్చు, ಮನುಷ್ಯನ ಒಂದು ಕ್ರಿಯೆ ಹೇಗಿರ್ತದೋ మనుషుని యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయో ಅದಕ್ಕೆ ತಕ್ಕನಾಗಿ ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಇರುತ್ತದೆ. దానికి సరిగ్గా దేవుని యొక్క ప్రతీకారం ఉండేది కాదు. ಎಷ್ಟೋ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸಬಹುದು. ఎన్నో విషయాలు మనం దీంట్లో మనం ధ్యానించవచ్చు. ಕೇವಲ 5 ವಿಷಯಗಳಿಗೆ ಸೀಮಿತಗೊಂಡು ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೇನೆ. కేవలం 5 విషయాలు మాత్రం నిమిత్తంగా నేను మీకు తెలిపాలని అనుకుంటున్నాను. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ఎందుకని చెప్పినప్పుడు ಸಮಯವು ನಿಮಗೂ ನಮಗೂ ಕೂಡ ಅಮೂಲ್ಯ. సమయం మీకు మాకు కూడా చాలా అమూల్యమైనది. ಎರಡನೇ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ రెండో విషయాన్ని మనం చూసినప్పుడు ಯೆಹೋವ ದೇವರು యెహోవా దేవుడు ನೋಹನನ್ನ ಆರಿಸಿಕೊಂಡು నోవహును ఏర్పాటు చేసుకుని ಮತ್ತೊಂದು ದೈವ ಸಂತಾನವು ಉತ್ಪಾದನೆ ಆಯಿತು. మరి యొక్క దైవ సంతానము అక్కడి నుంచి ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ಆದಾಮನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಾಗ దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ಆದಾಮನು ಸೈತಾನನ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾದನು. ఈ యొక్క ఆదాము సైతాను యొక్క మాటకు విధేయత చూపిన వాడిగా ఉంటున్నాడు. ಆಗ ದೈವ ಸಂತಾನವು ಸರ್ಪ ಸಂತಾನವಾಯಿತು. అప్పుడు ఆ యొక్క దైవ సంతానం అని పిలువబడేవారు సర్ప సంతానంగా పిలువబడేట్టుగా మనం చూస్తున్నాం. ಅದಕ್ಕೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ನೀಡುವ ಯೋಹಾನನು ಸರ್ಪ ಸಂತಾನವೇ ಎಂದು ಕರೆದರು. అందుకే బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ విధంగా పిలిచాడు, ఓ సర్ప సంతానం అని పిలిచి ఉంటున్నాడు. ದೈವ ಸಂತಾನವು ಸರ್ಪ ಸಂತಾನವಾಗಿ ಹೋದಾಗ ఈ యొక్క దైవ సంతానము ఆ యొక్క సర్పపు సంతానం అయినప్పుడు ದೇವರು ರಿಯಾಕ್ಟ್ ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ, ದೇವರು ಮಧ್ಯ ಪ್ರವೇಶ ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ, ದೇವರು ಅದಕ್ಕೆ ಪ್ರತಿಕ್ರಿಯೆ ನೀಡುವರಾಗಿದ್ದಾರೆ. దేవుడు దానికి ప్రతీకారం చేసేవాడు వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆ విషయంలో మధ్యవర్తిగా వచ్చేవాడుగా ఉంటున్నాడు. ಆತನ ಒಂದು ಕಾರ್ಯಗಳು ಹಾಗೆ ಇರ್ತವೆ. ఆయన యొక్క కార్యాలు ఈ విధంగా ఉండేవి. ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥಕರ್ತ ಹೇಳ್ತಾನೆ, అందుకోసము ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త చెప్తూ ఉంటున్నాడు, ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನು ಧ್ಯಾನಿಸಿರಿ. దేవుని కార్యాలను దేవుని క్రియలను మీరు ధ్యానించుడి. ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸ್ತಾ ಹೋಗುವಾಗ దేవుని క్రియలను మనం ధ్యానించేటప్పుడు ಮನುಷ್ಯರ ಕ್ರಿಯೆಗಳು ಹೇಗಿರ್ತವೋ మనుషుని కార్యాలు ఏ విధంగా ఉంటాయో ಅದಕ್ಕೆ ದೇವರು ಸ್ಪಂದಿಸಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಲಾಗಿದೆ. దానికి స్పందించి దేవుడు తన యొక్క కార్యాలను చేసేవాడుగా ఉంటున్నాడు. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా చూసినప్పుడు ಇಸ್ರಾಯೇಲರ ವಿಷಯಕ್ಕೆ ಹೋಗೋಣ. ఇశ్రాయేలు విషయానికి మనం వచ్చినప్పుడు ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಮೊರೆಯಿಟ್ಟರು. ఇశ్రాయేలు ప్రార్థన చేసినారు. ಆ ಕಬ್ಬಿಣದ ಕುಲುಮೆಯ ಉಪಾಧಿಯಲ್ಲಿರುವ ಐಗುಪ್ತ್ಯರಲ್ಲಿ ನಾನು ಎಂಬುದಾಗಿ ದೇವರನ್ನು ಬೇಡಿಕೊಂಡರು. ఆ యొక్క బానిసత్వ నుండి ఆ యొక్క అగ్ని నుండి మమ్మల్ని విడిపించిన దేవునికి వారు మొరపెట్టారు. ಅವರ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಪ್ರತಿಕ್ರಿಯಿಸಿದರು. ఆ వారి యొక్క ప్రార్థనకు వారి యొక్క మొరకు దేవుడు ప్రతికారం చేసి ಅವರನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ದೇವರು ಮನಸ್ಸು ಮಾಡಿ వారిని విడిపించడం కొరకు దేవుడు తన యొక్క మనసును స్థిరపరచుకున్నాడు. ಯಾವ ಕಾರಣಕ್ಕಾಗಿ? ఎందుకు కారణం బట్టి ಒಂದು ಜನಾಂಗವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರೋ ಕಾರಣಕ್ಕಾಗಿ. ఒక జనాంగము ఆయనకు మొరపెట్టుట చేత ಐಗುಪ್ತದಲ್ಲಿ ಗುಲಾಮತನದಲ್ಲಿರುವಂತಹ ಇಸ್ರಾಯೇಲರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರುವ ಸಲುವಾಗಿ ದೇವರು ಪ್ರತಿಕ್ರಿಯಿಸಿ ಪ್ರತ್ಯುತ್ತರ ನೀಡಿದರು. ఐగుప్తులో బానిసలుగా బతికే ఆ యొక్క ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టడం వలన దానికి ప్రతిగా దేవుడు కనుక కార్యాన్ని అక్కడ నెరవేర్చడానికి సిద్ధపడ్డవాడుగా ఉంటున్నాడు. ಅಲ್ಲಿ ನಾವು ಮತ್ತೊಂದು ಸಂಗತಿಯನ್ನು ಕಾಣ್ತೇವೆ. అక్కడ మరొక సంగతి మనం చూసుకుంటున్నాం. ವಿಮೋಚನೆಯಾಗಿ ನಡೆಯುತ್ತಾ ಇರುವಾಗ వారు విడిపింపబడి నడిచిపోయేటప్పుడు ಕೆಂಪು ಸಮುದ್ರ ಅವರ ಎದುರಿಗೆ ಬರ್ತದೆ. ఎర్ర సముద్రం వారికి ఎదురుగా నిలబడినది. ಕೆಂಪು ಸಮುದ್ರವು ಅವರ ಎದುರಿಗೆ ಬಂದಾಗ ఆ యొక్క ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చినప్పుడు ಅವರಿಗೆ ಭಯ ಆಗ್ತದೆ. వారికి భయం ప్రారంభమైనది. ನಮ್ಮ ದೇವರು ಬಿಡಿಸೋನು ಸರಿ, మన దేవుడు విడిపించేవాడే సరే, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಪ್ರತ್ಯುತ್ತರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಸರಿ, మా యొక్క మరణ ఆలకించేవాడు దానికి ప్రతి సమాధానం ఇచ్చేవాడు సరే. ಈ ಕಠಿಣ ಸಮಯಕ್ಕೆ ದೇವರು ಸಮಾಧಾನ
అయితే ఈ యొక్క కఠినమైన సందర్భానికి సమయానికి దేవుడు ఉత్తరం దయచేస్తాడా? సహోదర సహోదరి, ప్రియ సహోదరి సహోదరుల, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಮಾಡ್ತೀವಿ. మనం ప్రార్థన చేస్తాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ನಂತರ ప్రార్థన చేసిన తర్వాత ನಮಗಿರುವ ಕಷ್ಟ ಇದೆಯಲ್ಲ, మనకు ఉండే కష్టం లేదు కదా, ಮತ್ತೆ నావే ಹೊತ್ಕೊಂಡೇ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. మనమే దాన్ని మోసుకుంటూ వెళ్తాం. ಅದು ದೇವರು ಇಷ್ಟಪಡಲ್ಲ. అయితే దేవుడు దాన్ని ఇష్టపడేవాడు. ಒಂದ್ಸಾರಿ ದೇವ್ರಿಗೆ ಒಪ್ಪಿಸ್ಕೊಟ್ಟ ಮೇಲೆ ఒకసారి దేవునికి అప్పగించిన తర్వాత ಬಹಳ ನಂಬಿಕೆಯಿಂದ ಇರ್ಬೇಕು. మనం విశ్వాసంతో నమ్మకంతో ఉండవలసిన వారు. ಅದರ ಭಾರವನ್ನು ನಾವು ಹೊರಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. అయితే దాని నమ్మకం ఇచ్చిన తర్వాత దాని యొక్క భారాన్ని మనం మోసేవారుగా ఉండకూడదు. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ఎందుకని చెప్పినప్పుడు ನಮ್ಮಿಂದ ನಾವು ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಪರಿಷ್ಕಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. మన ద్వారా మనం మన యొక్క సమస్యను పరిష్కరించలేము. ಆತನು ಮಾತ್ರವೇ ಪ್ರತಿಕ್ರಿಯಿಸ್ತಾನೆ. ఆయన మాత్రమే దానికి స్పందించేవాడుగా ಆತನು ఉంటున్నాడు. ಮಾತ್ರವೇ ಪ್ರತಿಸ್ಪಂದಿಸ್ತಾನೆ. ఆయన మాత్రమే దానికి ప్రతిస్పందన చేసేవాడుగా ఉంటున్నాడు. ಕ್ರಿಯೆಗಳಿಗೆ ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆ. మనిషి యొక్క కార్యాలకు దేవుని యొక్క ప్రతిస్పందన ఈ విధంగా ఉంటుంది. ಸಂದೇಶದ ಟಾಪಿಕ್ ಮ್ಯಾನ್ಸ್ ಆಕ್ಷನ್ಸ್ ಅಂಡ್ ಗಾಡ್ಸ್ ರಿಯಾಕ್ಷನ್. ఈ యొక్క ఈ రోజు మన యొక్క సందేశానికి శీర్షిక ఏంటంటే మనిషి యొక్క కార్యానికి దేవుని యొక్క ప్రతిస్పందన ఏమైంటున్నదని. ಮನುಷ್ಯನು ಮಾಡುವ ಕಾರ್ಯಗಳು ಒಳ್ಳೆಯವಾಗಲಿ ಕೆಟ್ಟವಾಗಲಿ ದೇವರು ಖಂಡಿತವಾಗಿ ಪ್ರತಿಕ್ರಿಯಿಸ್ತಾನೆ. మనుషులు చేసే ఆ యొక్క కార్యాలు అది మంచి ఉండొచ్చు లేదా చెడు ఉండొచ్చు, ఖచ్చితంగా దేవుడు దానికి స్పందించేవాడుగా ಈ ఉంటుంది. ಕಾನ್ಶಿಯಸ್ನೆಸ್ ನಮಗೆ ಯಾವಾಗಲೂ ఈ యొక్క హెచ్చరిక మనకు ఎప్పుడు కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. ಯಾವಾಗಲೂ ನಾವು ಭಾರವನ್ನು ಹೊರೆಯಲ್ಲ ಹಿಂದೆ ನಡೆದೋಗಿರೋ ಸಂಗತಿಗಳನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಹೊತ್ಕೊಂಡು ಹೊರಗುತ್ತಾ ಹೋಗ್ಬಾರ್ದು. ఎప్పుడు కూడా మనం జరిగిపోయిన విషయాలు తలుచుకొని భారమైన విషయాలు తలుచుకొని మనం కుమిలిపోతూ ఉండకూడదు. ಒಂದ್ಸಾರಿ ಒಬ್ಬ ಗುರು ಒಬ್ಬ ಶಿಷ್ಯ ನದಿಯನ್ನ ದಾಟಬೇಕಾಯ್ತು. ఒకసారి ఒక గురు శిష్యులు ఒక నదిని దాటవలసిన వారు ఉంటున్నారు. ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ಹೇಳ್ತಾರೆ. చిన్న ఉదాహరణ చెప్తుంటున్నారు. ಆ ಗುರು ಶಿಷ್ಯ ನದಿ ದಾಟಕ್ಕೆ ಹೋಗುವಾಗ ఆ యొక్క గురువు మరియు శిష్యుడు అనే నదిని దాటినప్పుడు ಒಂದು ಚಿಕ್ಕ ಹುಡುಗಿ ಕೂಡ ದಾಟಬೇಕಾಗುತ್ತೆ. ఒక చిన్న పాప కూడా ఆ యొక్క నదిని దాటుతూ ఉంటుంది. ಆ ಚಿಕ್ಕ ಹುಡುಗ ದಾಟ್ಲಿಕ್ಕೆ ಆ ಹೆಗಲ ಮೇಲೆ ಹೊತ್ಕೋಬೇಕು. ఆ యొక్క చిన్న పాపను దాటాలంటే తన భుజం పైన మోయవలసిన వాడుగా ఉంటున్నాడు. ಆಗ ಗುರು ಕೈಲಿ ಆಗುದಿಲ್ಲ. అయితే ఆ గురువు చేతిలో ఆ యొక్క భారాన్ని మోసే కావట్లేదు. ಆ ಹುಡುಗನ ಕೈಲಿ ಆಗುತ್ತೆ. ఆ చిన్న పిల్లాడి చేతిలో అది సాధ్యమవుతున్నది. ಆ ಹುಡುಗನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, ఆ చిన్న పిల్లాడికి చెప్తుంటున్నాడు, ನೀನು ಆ ಹುಡುಗಿಯನ್ನ ಹೆಗಲ ಮೇಲೆ ಹೊತ್ಕೊಂಡು ನದಿಯನ್ನು ದಾಟಿಸಿ. నీవు ఆ చిన్న పాపని నీ యొక్క భుజం పై ఎత్తుకొని నదిని దాటించు అనేసి. ನದಿಯನ್ನು ದಾಟ್ತಾರೆ. నదిని దాటుతారు. ಆ ಹುಡುಗಿ ಸಂತೋಷವಾಗಿ ಆ ಕಡೆ ಹೋಗುತ್ತೆ. ఆ చిన్న పాప సంతోషంగా ఆ పక్కకి వెళ్తుంది. ಈ ಗುರು ಶಿಷ್ಯ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ యొక్క గురు శిష్యులు కూడా నడుచుకొని పోతున్నారు. ಈ ಗುರು ಒಂದ್ಸಾರಿ ಹೇಳ್ತಾನೆ, ఈ గురు ఒకసారి అడుగుతాడు, ಶಿಷ್ಯ శిష్యుడ, ನೀನು ಆ ಮಗುವನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಬರುವಾಗ నీవు ఆ యొక్క చిన్న పాపని మోసుకొని వచ్చేటప్పుడు ನಿನಗೆ ಹೇಗನ್ನಿಸ್ತಿತ್ತು? నీకేమనిపించింది అని. ಆಗ ಶಿಷ್ಯ ಹೇಳ್ತಾನೆ, అప్పుడు శిష్యుడు అంటున్నాడు, ಏನು ಆಗಲಿಲ್ಲ ಅಷ್ಟೇ, ನಾನು ಸ್ವಲ್ಪ ಭಾರ ಇತ್ತು ಅದ್ರ ಹಾಗೆ ಎತ್ಕೊಂಡು ಬಂದೆ. నాకేమి అనిపించలేదు కానీ కొంచెం భారం ఉంటుంది, అయినా కూడా అట్లాగే మోసుకుని వెళ్ళాను. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ದೂರ ಹೋದ್ಮೇಲೆ ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు ಆ ಗುರು ಮತ್ತೊಂದ್ಸಾರಿ ಶಿಷ್ಯನಿಗೆ ಹೇಳಿದ, ఆ యొక్క గురువు మరొకసారి శిష్యుని అడిగేట్టున్నాడు, ಆ ಮಗುವನ್ನ ನೀನು ಎತ್ಕೊಂಡು ಬರುವಾಗ ನಿನಗೆ ಏನ್ ಅನಿಸ್ತು? ఆ పాపని నువ్వు మోసుకుని వచ్చినప్పుడు నీకేమనిపించింది అనేసి. ಆಗಲೂ ಅದೇ ಆನ್ಸರ್ ಕೊಡ್ತಾರೆ. అప్పుడు కూడా ఆ శిష్యుడు అదే ఉత్తరాన్ని ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ಮೂರನೇ ಸಾರಿ ಅದೇ ಪ್ರಶ್ನೆ. మూడోసారి కూడా అడుగుతున్నాడు. ಆಗ ಶಿಷ್ಯನಿಗೆ ಏನಾಗ್ತದೆ ಗೊತ್ತೇ? ఇప్పుడు శిష్యుడికి ఏమంటుంది తెలుసా? ಗುರುಗಳೇ, గురువా, ನಾನು ಭಾರ ಇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ, నేను నా భార్యని తిప్పేసుకుని ఉన్నాను. ನೀವ್ಯಾಕೆ ಭಾರ ಹಿಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀರಿ ನನ್ನಂತೆ? మీరెందుకు నా వెనకాల ఈ యొక్క భారాన్ని మోసుకొని వస్తుంటున్నారు? ಮನಸ್ಸಿನ ಭಾರ, మనసులో ఉన్న భారం, ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಏನೇನೋ ಭಾರಗಳು, ఆ యొక్క మనసులో ఏమేమో ఆలోచనలు, ಹೃದಯದಲ್ಲಿ ಏನೇನೋ ಹೊರೆ, ఆ యొక్క హృదయంలో ఏదైతే పోరాటాలు, ಅದನ್ನೆಲ್ಲೇ ಇಳಿಸ್ಬಿಡ್ಬೇಕು. వాటిని అక్కడక్కడే వదిలివేసేవారుగా ఉంటున్నారు. ಅದನ್ನ ಬಿಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಸಾಗಬೇಕು. వాటిని అక్కడ వదిలేసి ముందుకు సాగిపోవాలి. ಇಸ್ರಾಯೇಲರು ತಮ್ಮಲ್ಲಿ ಮೃತವಾದವರನ್ನು ಹೂಡಿ ಮುಂದಕ್ಕೆ ಸಾಗ್ತಿದ್ರು. ఆ యొక్క ఇశ్రాయేలు వారిలో మృతి చెందిన వారిని అక్కడ సమాధి చేసి వారు ముందుకు సాగిపోయిన వారుగా ఉంటున్నారు. ಈಗ ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆಗಳನ್ನ ನಾವು ಇದನ್ನು ನೋಡ್ಬೇಕು. ఇప్పుడు మనం దేవుడి యొక్క ప్రతి కార్యాలను ప్రతిస్పందన ఎదురు చూసేవారుగా ఉంటున్నాం. 14ನೇ ಅಧ್ಯಾಯ 28-29 ವಚನಗಳನ್ನು ನೋಡೋಣ. 14వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూద్దాం. ಈ ಮೊದಲಿನಂತೆ ಬಂದರು. ಆ ರಥಗಳನ್ನು ರಥಗಳನ್ನು ಅವರ ಹಿಂದೆ ಸಮುದ್ರದೊಳಗೆ ಹೋಗಿದ್ದ ಪರ್ವತ ಸೈನ್ಯದವರೆಲ್ಲರನ್ನು ಮುಗಿಸಿದರು. ಅವರಲ್ಲಿ ಒಬ್ಬರಾದರೂ ಉಳಿಯಲಿಲ್ಲ. ಇಸ್ರಾಯೇಲ್ಯರು ಸಮುದ್ರದೊಳಗೆ ಒಣಗಿದ
ಅದರಲ್ಲೇ ನಡೆದು ಹೋದರು. ಇದು ಅವರ ಎಡಗಡೆ ಬಲಗಡೆಗಳಲ್ಲಿ ಗೋಡೆ ಎದ್ದೆ ನಿಂತಿತು. ಆ ದಿನದಲ್ಲಿ ಯೆಹೋವನು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಐಗುಪ್ತ್ಯರ ಕೈಗೆ ತಪ್ಪಿಸಿದನು. ಐಗುಪ್ತ್ಯರು ಸತ್ತು ಸಮುದ್ರ ತೀರದಲ್ಲಿ ಬಿದ್ದಿರುವುದನ್ನು ಇಸ್ರಾಯೇಲರು ಕಂಡರು. ಯೆಹೋವನು ಐಗುಪ್ತರಲ್ಲಿ ಮಾಡಿದ ಈ ಪರಾಕ್ರಮ ಕಾರ್ಯವನ್ನು ಇಸ್ರಾಯೇಲರು ನೋಡಿ ಯೆಹೋವನಿಗೆ ಭಯಪಟ್ಟರು. ಆತನಿಗೂ ಆತನ ಸೇವಕನಾದ ಮೋಶೆಯಲ್ಲಿಯೂ ನಂಬಿಕೆ. పరాక్రమం కార్య ఇక్కడ చూస్తే ఆ యొక్క పరాక్రమ కార్యమును బట్టి దేవుడు పరాక్రమ కార్యವನ್ನು ಮಾಡಿದ್ರೆ ಯಾಕೆ? సో ఇక్కడ దేవుడు ఆ యొక్క పరాక్రమ గొప్ప కార్యాన్ని చేసింది ఎందుకు? ఇశ్రాయేల్ ಜನರು ఆ యొక్క ఇశ్రాయేలీయులు ಆಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಪ್ರತಿಫಲವಾಗಿ సో వారు అప్పుడు మొరపెట్టిన దానికి ప్రతిఫలంగా ಸಮುದ್ರವೇ ಅವರಿಗೆ ಎದುರು ಬಂತು. సో ఆ యొక్క వారికి ఎదురుగా సముద్రమే వచ్చినా కూడా వారు దాన్ని దాటిపోయిన వారుగా ఉంటున్నారు. సముద్రము గలిబిలికి సంకేత. సో ఈ యొక్క సముద్రము కలవరానికి గుర్తుగా ఉంటుంది. సముద్రము మనుష్యನ మనస్సును కಳವಳವನ್ನು ಮಾಡುವಂತ ಒಂದು సంగతి ఆಗಿದೆ. సో సముద్రం అనేది మనిషి యొక్క హృదయంలో కలవరాన్ని కలిగించేదిగా ఉంటున్నది. ఆ సాదృశ్యವನ್ನು ನಾವು ನೋಡುವಾಗ సో ఆ యొక్క సాదృశ్యాన్ని మనం చూసినప్పుడు పరాక్రమశాలి ఆದಂತಹ ದೇವರು సో ఆ యొక్క పరాక్రమం కలిగిన ఆ యొక్క దేవుడు సముద్ರದ మధ్యದಲ್ಲಿ సో ఆ యొక్క సముద్రము మధ్యలో వారికి ఇశ్రాయేలీయులను ನಡೆಯುವ ಹಾಗೆ ಮಾಡಿದಾಗ వారు నడిచిపోయే విధంగా చేసినప్పుడు ದೇವರ ಮಹಾಕೃಪೆ. ఇది దేవుని యొక్క మహాప్రతిష్ఠ. ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥದಲ್ಲಿ ಚಿಕ್ಕ ವಚನ ನಾವು ನೋಡಿದ್ವಿ. ప్రసంగి గ్రంథంలో చిన్న వచనాలు మనం చూసినాం. ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಧ್ಯಾನಿಸಿ ಎಂಬುದಾಗಿ. దేవుని కార్యములను క్రియలను ధ్యానించుడే ಈಗ ನಾವು ಎರಡನೇದಾಗಿ ದೇವರ పరాక్రమ క్రియలను ధ్యానిస్తాం. రెండోది మనం చూసినట్లయితే ఇప్పుడు మనము దేవుని యొక్క పరాక్రమ కార్యాలను మనం ధ్యానించిన వారంగా ఉంటున్నాం. సందేశం ఏంటంటే సందేశం ఏమంటే ನಮ್ಮ ಮುಂದೆ ಸಮುದ್ರದಷ್ಟು ಸಮಸ್ಯೆ ಇದ್ದರು మన ముందు సముద్రం వంటి ఆ యొక్క పెద్ద సమస్య ఉన్నప్పటికీ ನಾವು ಮನಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్లయితే ದೇವರು ಪ್ರತಿಕ್ರಿಯೆ ನೀಡುವವರು. సో ఆయన దానికి ప్రతిస్పందన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ಅದರ ಬದಲಾಗಿ సో దానికి బదులుగా ನಾವು ಗುಡುಗುಟ್ಟಿದ್ರೆ ಏನಾಗುತ್ತದೆ? మనం పొడిగినట్లయితే సరిగినట్లయితే ఏమంటుంది? ಗುಡುಗುಟ್ಟಿದಾಗಲೂ ದೇವರು ಪ್ರತಿಕ್ರಿಯಿಸ್ತಾನೆ. సో సరిగినప్పటికీ కూడా దేవుడి ప్రతికార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ಅವರು ಗುಡುಗುಟ್ಟಿದರು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಕೆಲವರು ಗುಡುಗುಟ್ಟಿದರು. సో అనేక కొందరు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో గొడిగిన వారుగా చాలా మంది ఉన్నారు. ಅವರು ಗುಡುಗುಟ್ಟಿರೋದಕ್ಕೆ సో వారి యొక్క సడుగును బట్టి ದೇವರು ಪರಲೋಕದಿಂದ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. సో దేవుడు పరలోకం నుండి ఆ యొక్క గొడుగుని విన్నవాడుగా ఉంటున్నాడు. సడుగు. There should not be a murmuring. సో వారు గొడగవలసిన వారు కాదు. ಇಸ್ರಾಯೇಲರ ಸಾಮೂಹಿಕ ಜೀವನಕ್ಕೆ ದೇವರು ಅವರಿಗೆ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಡುವರಾಗಿದ್ದಾರೆ. సో ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క సమూహ జీవితానికి దేవుడు సరైన తర్ఫీదును ఇచ్చేవారుగా ఉంటున్నాడు. ಆದರೆ ಅವರು ನಾಯಕತ್ವದ ವಿರುದ್ಧ ಧ್ವನಿ ಎತ್ತಿ ಗುಡುಗುಟ್ಟುತ್ತಿದ್ದರು. సో వారి యొక్క నాయకత్వానికి విరోధంగా వారి యొక్క గొంతులను విరిచి వారు సరిగిన వారుగా ఉంటున్నారు. ಯಾವಾಗ ಅವರು ದೇವರಾದವರ ಮೋಶೆಯ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾತನಾಡಿದರು, సో ఎప్పుడైతే వారు దేవుడు ఏర్పరచుకున్న మోషేకి ఎదురుగా విరోధంగా వారు బడిగినారో ಮೋಶೆಯ ವಿರುದ್ಧವಾಗಿ ಅವರು ಗುಡುಗುಟ್ಟಿದರು. మోషేకి విరోధంగా వారు సరిగింటున్నారు. ಆಗ ದೇವರು ಪ್ರತಿಕ್ರಿಯೆ ಮಾಡದೇ ಇರಲಿಲ್ಲ. సో అయితే అప్పుడు దేవుడు ప్రతికారం చేయకుండా విడిచిపెట్టలేదు. ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಧ್ಯಾನಿಸಿರಿ. సో దేవుని క్రియలను మీరు ధ్యానించుడి. ಮನುಷ್ಯರು ಕ್ರಿಯೆಗಳು ಮಾಡಿದರೆ సో మనుషుడు క్రియలను చేసినప్పుడు ದೇವರು ಪ್ರತಿಕ್ರಿಯೆ ನೀಡುವವರು. సో దేవుడు దానికి ప్రతికారం చేసేవాడుగా ఉంటున్నాడు. ಆದ್ದರಿಂದ ನಾವು ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ ಓದಬೇಕು. సో అందును బట్టి మనం చాలా జాగ్రత్తగా హెచ్చరిక కలిగిన వారమై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిన వారుగా ఉంటున్నాం. ದೇಶದ ಸ್ತ್ರೀಯನ್ನ ಮೋಶೆ ಮದುವೆ ಮಾಡಿದ್ರೆ ಅವರ ಅಕ್ಕನಿಗೆ ಅವರ ಬ್ರದರ್ಗೆ ಏನಾಗಬೇಕಾಗಿ ఆ యొక్క కూర్చు దేశస్తురాల్ని మోషే వివాహం చేసుకున్నప్పుడు అతని యొక్క అక్కకు వారికి ఏమైంటుంది? ಅರಣ್ಯಕಾಂಡ సంఖ్యాకాండము 12ನೇ ಅಧ್ಯಾಯ 12వ అధ్యాయం 1-10 ವಚನಗಳನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದ್ಸಾರಿ, ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಒಂದ್ಸಾರಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಓದ್ಬಿಡಿ. ಅಲ್ಲಿ ಮಾನವರ ಕ್ರಿಯೆಗಳು, ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಹೇಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಗಮನಿಸಿ ನೋಡೋಣ. ದೇಶದ ಸ್ತ್ರೀಯನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದನು. ಅದರ ನಿಮಿತ್ತ ಮಿರ್ಯಾಮಳು ಅವನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಮಾತಾಡುವವರಾಗಿ ಯೆಹೋವನು ಮೋಶೆಯ ಮೂಲಕವಾಗಿ ಮಾತ್ರವೇ ಮಾತಾಡಿದ್ದಾನು, ನಮ್ಮ ಮೂಲಕವೂ ಆತನು ಮಾತಾಡಲಿಲ್ಲವೇ ಎಂದು ಕೇಳಿಕೊಂಡರು. ಮೋಶೆ ಭೂಮಿಯ ಮೇಲಿರುವ
ಮಾಡುವ ಎಲ್ಲಾ ಮನುಷ್ಯರಿಗಿಂತಲೂ ಬಹು ಸಾತ್ವಿಕನು ಹೀಗಿರಲಾಗಿ ಅವನು ಆಡಿದ ಮಾತನ್ನು ಯೆಹೋವನು ಕೇಳಿ ಒಗ್ಗನೆ ಮೋಶೆ ಆರೋನ್ ಮಿರ್ಯಾಮರಿಗೆ ನೀವು 3 ಮಂದಿಯು ದೇವದರ್ಶನದ ಗುಡಾರಕ್ಕೆ ಬರಬೇಕೆಂದು ಆಜ್ಞಾಪಿಸಿದನು. ಆ ಮೂವರು ಬಂದಾಗ ಯೆಹೋವನು ಮೇಘಸ್ತಂಭದೊಳಗೆ ಇಳಿದು ಬಂದನು. ದೇವದರ್ಶನ ಗುಡಾರದ ಬಾಗಿಲ ಆರೋನ್ ಮಿರ್ಯಾಮರನ್ನು ಹತ್ತಿರಕ್ಕೆ ಕರೆದನು. ಅವರು ಬಂದಾಗ ಆತನು ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳಿರಿ, ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರವಾದಿ ಇದ್ದರೆ ನಾನು ಅವನಿಗೆ ಜ್ಞಾನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವೆನು, ಇಲ್ಲವೇ ಸ್ವಪ್ನದಲ್ಲಿ ಅವನ ಸಂಗಡ ಮಾತಾಡುವೆನು. ನನ್ನ ಸೇವಕನಾದ ಮೋಶೆ ಅಂತವನಲ್ಲ, ಅವನು ನನ್ನ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಗಸ್ತನು. ಅವನ ಸಂಗಡ ಗೂಢವಾಗಿ ಆದ ಪ್ರತ್ಯಕ್ಷದಲ್ಲಿಯೂ ಸ್ಪಷ್ಟವಾಗಿಯೇ ಮಾತಾಡುವೆನು. ಅವನು ಯೆಹೋವನ ಸ್ವರೂಪವನ್ನು ಸೂಚಿಸುವನು. ಹೀಗಿರಲು ನೀವು ನನ್ನ ಸೇವಕನಾದ ಮೋಶೆಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾತಾಡುವುದಕ್ಕೆ ಭಯಪಡಬೇಕಾದ ಎಂದು ಕೋಪಗೊಂಡು ಬಂದನು. ದೇವದರ್ಶನದ ಗುಡಾರದ ಹೋದಾಗ ಮಿರ್ಯಾಮಳಿಗೆ ತೊನ್ನು ಹತ್ತಿದ್ದರಿಂದ ಆಕೆ ಚರ್ಮ ಹಿಮದಂತೆ ಬೆಳ್ಳಗಾಗಿ ಹೋಗಿತು. ಸಾಕು. There is an incident here. ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. కూషు దేశದ స్త్రీయರು మోషే మందిరారు. కూషు దేశದ స్త్రీని మోషే వివాహం చేసుకున్నవాడుగా ఉన్నాడు. ಒಂದು ವೇಳೆ ಮಾತನಾಡುವುದಾದರೆ సో ఇతను ఒకవేళ మాట్లాడినట్లయితే ಮಿರ್ಯಾಮಳಾಗಲಿ మిర్యామైనప్పటికీ ಅಹರೋನಾಗಲಿ అహరోనైనప్పటికీ ಆತನನ್ನು ಮುಖ್ಯವಾಗಿ ಖಂಡಿಸಬೇಕಾಗಿತ್ತು. సో దీనికి ముందుగా వారు మోషేను సంధించవలసిన వారుగా ఉన్నారు. ಮಾಡಲಿ దాన్ని వారు చేయలేదు కానీ ಆತನ ವಿವಾಹ ಮಾಡಿದ వారు వివాహం చేసిన తర్వాత ಆತನ ಕುರಿತು ಹೇಳುತ್ತಾ సో ఆయన గురించి మోషే గురించి చెప్తున్నారు. ಆ ಒಂದು ಕನ್ಫ್ಯೂಷನ್ ಅಲ್ಲಿ సో ఆ యొక్క కన్ఫ్యూజన్ లో ಅವರು ತಮ್ಮನ್ನು ತಾವು ಹೆಚ್ಚಿಸಿಕೊಂಡಿದ್ದು ಹೇಗಂದ್ರೆ సో వారు తమను తాము ఏ విధంగా హెచ్చించుకున్నారో చూసినప్పుడు మోషే ఎదురుగಡೆ మాత్రమే దేవుడు మాట్లాడదు, నమ్మకం తెరే మాట్లాడుతున్నా సో మోషేతో మాత్రమే దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడా, మాతో ఆ యొక్క దేవుడు మాట్లాడేవాడు ఉంటారు. ఆ ఎగోటిస్టిక్ ఫీలింగ్ ಅವರಿಗೆ ಅರೈಸಾಗಿ సో వారికి ఆ యొక్క ఈర్షా స్వభావము అక్కడ వారికి కలిగిందిగా చూస్తుంటున్నాం. ಅವರು ప్రభుత్వವನ್ನು ಧಿಕ್ಕರಿಸುವರಾಗಿ వారు ఆ యొక్క ప్రభుత్వాన్ని వారు ధిక్కరించే వారుగా ఉండొచ్చు. ಮೋಶೆಯ ನಾಯಕತ್ವವನ್ನು ದೇವರ ಒಂದು ನಾಯಕತ್ವವನ್ನ ತಪ್ಪಿಸುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತಾಡುವುದಾಗಿ సో ಅವರು మోషే నాయకత్వాన్ని లేదా దేవుని యొక్క నాయకత్వాన్ని తప్పుగా వారు చిత్రీకరించే విధంగా వారు ఉండొచ్చు. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, I would like to make you think that God's golden circle about a man. సో ఆ యొక్క మనిషిని బట్టి దేవుని యొక్క ఆలోచన ఏమైనదో దీన్ని బట్టి మీరు ఆలోచించవలసిన వారు. ಒಬ್ಬ ದೈವ ಜನನ ಸುತ್ತು ದೇವರು ಹೇಗೆ ಒಂದು ಗೋಲ್ಡನ್ ಸರ್ಕಲ್ ಹಾಕಿರ್ತಾನೆ ನೋಡಿ. సో ఒక దేవుని సేవకుని బట్టి ఒక గిరిని దేవుడు ఏ విధంగా భద్రపరిచింటున్నారో చూడాలి. ಆ ದೈವ ಜನನ ಸುತ್ತಲೂ ದೇವರು ಹೇಗೆ ಬೇರೆ ಹಾಕ್ತಾನೆ ನೋಡಿ. సో ఆ యొక్క దైవజనుడి చుట్టూ దేవుడు తన యొక్క ఆ యొక్క కంచెను ఏ విధంగా వేస్తారో మనం చూస్తాం. ಯೋಬನ ಸುತ್ತಲೂ ದೇವರು ಆ ಒಂದು ಬೇಲಿಯನ್ನು ಹಾಕಿದ್ರು. యోబు చుట్టూ దేవుడు ఆ యొక్క కంచెను వేసినాడు. ಅದು ಮನುಷ್ಯರಿಗೆ ಕಾಣುವುದಿಲ್ಲ, అది ఆ యొక్క మనుషులకి కనిపించేది కాదు, ನಮಗೆ ಕಾಣುತ್ತೆ. సైతానికి కనిపిస్తుంది. ದೇವರೇ ಆ ಒಂದು ಬೇಲಿನ ಹಾಕಿರ್ತಾರೆ. దేవుడే ఆ యొక్క కంచెను వేసిన వాడు కాబట్టి ಆದ್ರೆ ಸೈತಾನಿಗೆ ಅದು ಗೊತ್ತಾಗ್ತದೆ. అయితే సైతానికి దాన్ని బట్టి అర్థం తెలుస్తూ ఉన్నది. ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ದೇವರು ನೀಡುವ ಆಶೀರ್ವಾದ ಏನೆಂಬುದು ಸೈತಾನಿಗೆ ಗೊತ್ತಿರ್ತದೆ. సో దేవుని యొక్క పిల్లలకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడో అది సైతాను గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ದೈವಜನನಾಗಿರುವ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕುರಿತು సో ఆ యొక్క దైవజనుడైన ఒక వ్యక్తిని బట్టి ಇವರು ಗುಡುಗುಟ್ಟುತ್ತಿರುವ సో వీరు కొడుకుతూ ఉన్నప్పుడు ಆಗ ದೇವರು ಕೇಳಿಸಿಕೊಂಡರು. అప్పుడు దేవుడు విన్నవాడుగా ఉంటున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಮೋಶೆ 40 ದಿನ ಆ ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ದೇವರ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು ಕಂಡಂತ ಮಹಾನ್ ನಾಯಕನಾದ. సో ఎందుకంటే ఆ యొక్క 40 దినములు ఆ యొక్క సీనాయి కొండ పైన దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వాడు, దేవుని యొక్క ప్రత్యక్షత చూసిన మహానాయకుడు ನನ್ನ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಕಸ್ಥನು ಎಂಬುದಾಗಿ ಸಾಕ್ಷಿ ಹೇಳಿದೆ. సో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా సాక్ష్యం పొందిన వాడిగా ಯಾರು ಹೇಗೆ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಂಬಿಕಸ್ಥಿತಿಯಿಂದ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. సో ఎవరు ఎంతవరకు వారి నమ్మకంతో నడుచుకుంటారో మనకు తెలిసేది కాదు. కానీ ನಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ನಾವು ಮಾಡಿಕೊಳ್ಳುವ, అయితే మన అభిప్రాయాన్ని మనం పంచుకునేటప్పుడు, ನಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸುವಾಗ సో మనకు అభిప్రాయాన్ని తెలియపరిచేటప్పుడు ಬಹಳ ಭಯಭಕ್ತಿಯಿಂದಲೂ ನಾವು ಹೇಳಬೇಕಾಗ್ತದೆ. సో చాలా భయభక్తిగా మనం చెప్పేవాళ్ళగా ఉండాలి. ಹೇಳಿದ್ರೆ ಅದು ದೇವರಿಗೆ ಹೇಳಿಸಿಕೊಳ್ತಾರೆ. ఎందుకంటే అది దేవుడు వినిపించుకునేవాడుగా ఉంటున్నాడు. ಮತ್ತು ನನ್ನ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ. మనం ముందుకు పోయినట్లయితే ಆ
ಅದನ್ನ ಏನು 1ರಿಂದ 10 ವಚನಗಳ ಮಧ್ಯೆ ಇರುವಂತಹ ಸಂಗತಿ ನಾನು ನಿಮಗೆ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಹೇಳ್ತೇನೆ. 1-10 మధ్యలో ఉండే ఆ యొక్క విషయాలు సంక్షిప్తంగా మాత్రమే క్లుప్తంగా మీకు తెలియపరుచున్నాను. మిర్యాములే ಒಂದು ಹತ್ತಿರದಿಂದ ಮತ್ತೆ ಮೋಶೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಆಕೆಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಯಿತು. మిరియాముకి కుష్టు వచ్చినప్పుడు మరి మోషే ప్రార్థన చేసిన తర్వాత ఆమె స్వస్థపరచబడింది. ಆದ್ರೆ ಇನ್ನೊಂದು ಸ್ಪರ್ಶಕರವಾದ ವಿಷಯ ಗೊತ್ತೇ, అయితే మరొక విషయాన్ని మనం చూసినప్పుడు ಹಾಗಾದ್ರೆ ದೇವರು ಲೀಡರ್ಸ್ ಅನ್ನ ಎಲ್ಡರ್ಸ್ ಅನ್ನ ತುಂಬಾ ಎತ್ತರದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೋ, దేవుడు లీడర్స్ లేదంటే సంఘ పెద్దల్ని ఇతర ప్రదేశంలో ఉంచి ఉంటున్నాడా? ಎಲ್ಡರ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಜನರಲ್ ಎಲ್ಡರ್ಸ್, ಸ್ಪಿರಿಚುವಲ್ ಎಲ್ಡರ್ಸ್, ఎల్డర్స్ సంఘ పెద్దలని పిలువబడినప్పుడు ಮುಖ್ಯಸ್ಥರು, ఆత్మీయ విషయంలో ముఖ్యస్థులుగా ఉన్నవారు, ಮುಖ್ಯಸ್ಥರಾಗಿರುವಂತವ್ರು, ముఖ్యస్థులుగా ఉన్నవారు. ಅವರನ್ನ ದೇವರು ಕಳಿಸುವಂತ ಒಂದು ಸಂದರ್ಭ ಬರ್ತದೆ. ಅವರನ್ನು ಕರೆಸುವಂತ వాటిని కూడా పిలిపించే ఒక సందర్భం దేవుడికి వచ్చేది కాదు. ಅದನ್ನ ನಾವು ಈಗ ನಾವು ಆ ವರ್ಷ ಧ್ಯಾನಿಸುವುದಿಲ್ಲ, ఇప్పుడు మనం దాని గురించి ధ్యానించట్లేదు. కానీ ಆದರೆ అయితే ದೇವರು ಒಮ್ಮೆ ಜನರ ಪಕ್ಷ ವಹಿಸ್ತಾರೆ. అయితే దేవుడు ఒక్కసారి ప్రజల పక్షం కూడా దేవుడు నిలబడేవాడుగా ఉంటున్నాడు. ಒಂದೊಂದು ಸಾರಿ ದೇವರು ನಾಯಕ ಪಕ್ಷ ವಹಿಸ್ತಾರೆ. ఒక్కొక్కసారి దేవుడు నాయకుల పక్షంగా నిలబడేవాడుగా ఉంటున్నాడు. ನಾಯಕರು ದೇವರ ಮಕ್ಕಳನ್ನ ನಿಂದಿಸೋಕೆ ಹೋಗುವಾಗ, ఆ యొక్క నాయకులు దేవుని యొక్క పిల్లలను నిందించడానికి వెళ్ళినప్పుడు ಆಗ ದೇವರು ನಾಯಕರನ್ನ ಟಾಸ್ಕ್ಗೆ ತಗೊಳ್ತಾರೆ. అప్పుడు ఆ యొక్క దేవుడు నాయకుడికి విరోధంగా తన యొక్క ప్రతిస్పందన చేసేవాడుగా ఉంటున్నాడు. ಆದ್ರೆ ಯಾವಾಗ ಜನರು ನಾಯಕರ ವಿರುದ್ಧ ಮಾತನಾಡ್ತಾರೆ, అయితే ఎప్పుడైతే జనులు నాయకుడికి విరోధంగా మాట్లాడతారో ಆಗ ಜನರ ವಿರುದ್ಧ ದೇವರು ಟಾಸ್ಕ್ಗೆ ತಗೊಳ್ತಾರೆ. అయితే అప్పుడు దేవుడు ఆ యొక్క జనములకు విరోధంగా తన యొక్క ప్రతిస్పందన చూపేవాడుగా ఉంటున్నాడు. ಮಾನವನ ಕ್ರಿಯೆಗಳಿಗೆ ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆಗಳು ಈ ಸ್ಟ್ರಾಟಜಿಕ್ ನಲ್ಲಿ ಇರ್ತವೆ. మనిషి యొక్క క్రియలకు దేవుని యొక్క ప్రతిక్రియలు ఈ విధంగా ఉండేవిగా ఉంటున్నాయి. This you have to understand ಅಂದ್ರೆ intellectually ಇದರಲ್ಲಿ ಬಹಳ ಬೌದ್ಧಿಕತೆಯಿಂದ ಈ ಸಂಗತಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ఇది చాలా క్షుణ్ణంగా చాలా క్లుప్తంగా ఈ విషయాలను గ్రహించవలసిన వారు ఉంటున్నారు. ಉದಾಹರಣೆಗೆ ನಾನು ಮತ್ತೊಂದು ವಚನವನ್ನು ಓದ್ತೇನೆ. ఉదాహరణకి మరొక వచ్చానని చెప్తాను. ಅರಣ್ಯಕಾಂಡ సంఖ్యాకాండము 20ನೇ ಅಧ್ಯಾಯ 20వ అధ్యాయము 12ನೇ ವಚನ. 12వ వచనం. ಅರಣ್ಯಕಾಂಡ 20ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ 20వ అధ్యాయం 12. ಓದ್ರಿ. ಆಗ ಯೆಹೋವನು ಮೋಶೆ ಅರೊನನಿಗೆ, ನೀವು ನನ್ನನ್ನು ನಂಬದವರಾಗಿ ಇಸ್ರಾಯೇಲರ ಎದುರಿನಲ್ಲಿ ನನ್ನ ಗೌರವವನ್ನು ಕಾಪಾಡದೆ ಹೋದದ್ದರಿಂದ ಈ ಸಮೂಹದವರನ್ನು ನಾನು ಅವರಿಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ದೇಶದೊಳಗೆ ನೀವು ಕರೆಕೊಂಡು ಇನ್ನೊಂದು ವಚನ ಹೇಳಿದೆ ಅವರು, ದ್ರೋಹಿಗಳೇ ದ್ರೋಹಿಗಳೇ ಕೇಳಿರಿ, ನಾವು ಈ ಕೇಳಿರಿ, ನಾವು ಈ ಬಂಡೆಯೊಳಗಿಂದಲೇ ನಿಮಗೋಸ್ಕರ ನೀರನ್ನು ಬರಮಾಡಬೇಕು ಎಂದು ಹೇಳಿ ಕೈ ಎತ್ತಿ ತನ್ನ ಕೈಯಲ್ಲಿರುವ ಕೋಲಿನಿಂದ ಆ ಬಂಡೆಯನ್ನು 2 ಸಾರಿ ಹೊಡೆದನು. ಆಗ ನೀರು ಪ್ರವಾಹವಾಗಿ ಹೊರಟಿತು. ಸಮೂಹದವರು ಅವರ ಪಶುಗಳು ಕುಡಿದರು. ಆಗ ಯೆಹೋವನು ಮೋಶೆ ಆರೋನನಿಗೆ, తర్వాత మోషే ఆరంలో ఆ బండ మీద సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పిపోవాలని నేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగెను. ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, సహోదరి సహోదరుల, ದೈವ ಜನರನ್ನು ನಡೆಸುವಾಗ, దేవుని జనులను నడిపించేటప్పుడు, ಸಹೋದರ ಸಹೋದರಿಯರನ್ನ ನಡೆಸುವಾಗ, సహోదర సహోదరులను నడిపించేటప్పుడు ಆ ಮೋಶೆಯ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಏನಾಯ್ತು? ఆ యొక్క మోషే మనసులో ఏమైంటుంది? ಆ ಮೋಶೆ ಅವರನ್ನ ಒಂದು ಮಾತನಾಡಬಾರದ ಪದದಿಂದ ಅವರನ್ನು ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನು? అనకూడని ఒక పదాన్ని ఉపయోగించి వారిని ఉచ్చరించిన వాడిగా ఉంటున్నాడు. ಹೋಗ್ತಾ ಇದೆ, మీరు ఏదో ఒకరికి వెళ్తారా? మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ప్రశ్న, ಯಾಕೆ ಮೋಶೆ ಆ ಪದವನ್ನು ಉಪಯೋಗಿಸಿದ್ರು? ఎందుకు మోషే ఈ యొక్క పదాన్ని ఉపయోగించిన వాడు అంటున్నాడు? లాస్ట్ పేజెస్ ఆన్సర్ ಹೇಳ್ಬೋದಲ್ಲ. చెప్పండి. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించావు? ఆ పదం ఉపయోగించడానికి ఏం కారణం?
ద్రోహులారనే పదాన్ని ఎందుకు మోషే ఉపయోగించాడు? ಸಿಸ್ಟರ್ಸ್ ಮೋಸಸ್ ಆಂಗರ್ ಅದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಪದ ಹೇಳ್ಬೋದ? ಇನ್ಸ್ಟೆಡ್ ಆಫ್ ಆಂಗರ್ ವೆರಿ ಗುಡ್, ನೈಸ್ ಟು ಸೀ ದ ಫ್ರೇಮ್ಸ್ ಆರ್ ಅಟ್ ವರ್ಕ್. ರೋಷನ್ ಬ್ರದರ್, ಸಾರಿ Sharon brother, friends are at work. Okay. Anna, పూజలు చేశారు. Harishana, Sudarshan. Yamuna, please. నేను ఒక పదం ఉపయోగించడానికి ఇష్టపడతాను. మర్మరింగ్ కరెక్టే. ఫస్ట్ చాలా తక్కువ వచ్చాను. మీకు పెద్దదని గిఫ్ట్ గా ఇవ్వచ్చు, కానీ అర్థమే వచ్చాను అట్లా క్యాప్ ఇవ్వడానికి కాదు. ఇస్తే ఫుల్ పెన్ ఇవ్వాలి. చెప్పండి కొంచెం దగ్గర, కొంచెం దగ్గర. గమనించండి, మోషే తాను అంతవరకు కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు అల్లి కూడా దేవుడు నన్ను నడుస్తాయినే, అంతవరకు కూడా దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. నడుచుకుంటూ ಹೋಗ್ತಾರೆ. అందును బట్టి నేను నడిపించుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటున్నాను. అదే ಒಂದು స్టేజ్ ಬಂದಾಗ, అయితే ఒక స్థితికి వచ్చినప్పుడు ఆ ಜನರು ಇವರಿಗೆ ಬೇಸರಿಕೆ ಅಥವಾ ಉಂಟಾಗಿದ್ದಾಗ, ఆ యొక్క మనుషుల బట్టి మోషే విసుగు కలిగినప్పుడు, ಹೇಳಿದ್ರು ರಂಗನಾಥನ್ ಹೇಳಿದ್ರು ಇವೆಲ್ಲ ಹೇಳಿದ್ರು ಸರಿ, ಅವರಿಗೆ ತುಂಬಾ ಬೇಸರಿಕೆ ಉಂಟಾದಾಗ, ఆ యొక్క మోషేకి విసుగు కలిగినప్పుడు అతను సామాన్యంగా ఏం ಮಾಡ್ತಿದ್ರು, మామూలుగా సాధారణంగా ఏం చేస్తున్నాడు? దేవుని బలి ప్రార్థన ಮಾಡ್ತಿದ್ರು. దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఏనాಯ್ತು, ఇక్కడ ఏమైనది? Emotion played an important role in the life of a great godly man, Moses. దైవజనుడైన ఆ యొక్క మోషే మనసులో ఒక ఎమోషన్ సంబంధమైన ఒక కార్యం జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోషేయు భావోద్రేకగా ఆ యొక్క మోషే భావోద్రేకంతో ప్రతిస్పందించిన వాడుగా ఉంటున్నాడు. భావనకి ఇరಬಹುದು, మనకు భావన ఉండొచ్చు, ಆದರೆ ನಮ್ಮ ಭಾವನೆಗಳು, అయితే మన యొక్క ఆలోచనలు అవి భావనಗಳಾಗಿದ್ದರೆ ಒಳ್ಳೆಯದು. అవి ఆలోచనలుగా ఒక భావనలుగా ఉంటే మాత్రమే మంచిది. ಆದರೆ ಆ ಭಾವಕ್ಕೆ ಉದ್ರೇಕ ಸೇರಿದಾಗ, అయితే ఆ యొక్క ఆలోచనకి ఉద్రేకము జత కలిగినప్పుడు ఎమోషన్ ಬಂದಿದೆ, అక్కడ ఉద్రేకింపబడినవాడుగా ఉంటున్నారు. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ ద లార్డ్స్ విల్. అయితే ఆ యొక్క ఉద్రేకపూరితమైన ఆ యొక్క ప్రతిస్పందన దేవుని యొక్క చిత్తం కాదు. మోషే was suppressed by the emotional expressions in his heart of hearts. ఆ యొక్క మోషే యొక్క మనసులో ఆ యొక్క ఉద్వేగపూరితమైన యొక్క భావంతో అతను మాట్లాడవచ్చు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಹಾಗೆ ಬರಬಹುದು, మన జీవితంలో కూడా ఇది జరగవచ్చు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಹಾಗೆ ಒಬ್ಬರ ಮೇಲೆ ಸಿಟ್ಟು ಬೆಳೆಸ್ಕೋಬಹುದು, మన యొక్క జీవితంలో కూడా ఒకరిపైన మనం కోపం పెంచుకోవచ్చు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಒಬ್ಬರ ಮೇಲೆ ಎಮೋಷನ್ ಬರಬಹುದು, మన జీవితంలో కూడా ఒకరిపైన ఆ యొక్క ఉద్వేగం కలిగి ఉండవచ్చు. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಬರಬೇಕಾದ ಆಲೋಚನೆ, ఆ సందర్భంలో మన మనసుకు రావాల్సిన ఆలోచన ఏమంటున్నది? ప్రార్థన చేయాలి. ಕರಾನಿಗೆ ಹೋಗ್ಲಿಲ್ಲ, కరానికి వెళ్ళలేదు. ನಮ್ಮ ಸೀನಿಯಾರಿಟಿ ಹೆಚ್ಚಾದಷ್ಟು, మన యొక్క అనుభవం పెరిగిన కొద్దీ, ನಿಮ್ಮ ఎక్స్పీరియన్స్ ಹೆಚ್ಚು ಎಷ್ಟಾದರೂ అనుభవం ఎంత ఎక్కువగా పెరిగిన కొద్దీ కూడా ಶಿಕ್ಷೆಯು ಅಷ್ಟೇ ಹೆಚ್ಚಾಗ್ತದೆ. అదే శిక్ష కూడా అదే విధంగా పెరిగేదిగా ఉంటుంది. ಅಷ್ಟು ಹತ್ತಿರವಾಗಿ ಬೆರೆತಿರುವಂತ ಮೋಶೆ అంత దగ్గరగా దేవునితో కలిసిన మనిషి ಎಷ್ಟು ಇಮೋಷನಲ್ ಆದಾಗ, ఇంత భావోద్వేగమైనప్పుడు, ಎಷ್ಟು ಕೋಪಿಸ್ಕೊಂಡಿರುವ ಮುಖ ಕಾಣಿಸ್ಕೊಂಡಾಗ, ఇంత కోపంతో కలిగిన ఆ యొక్క ముఖాన్ని చూసినప్పుడు ದೇವರು ಅಂದ್ಕೊಂಡಿದ್ದಾನೆ, దేవుడు అనుకుంటున్నాను, ನನ್ನ ಏನೂ ತಿಳಿದ ಈ ಕುರಿಮರಿಗಳಂತಿರುವಂತ ನನ್ನ ಜನರು, ఏమీ తెలియని గొర్రెల వంటి నా ప్రజలను, ಅವರನ್ನು ನೀನು ಈ ನಂದಿಯಲ್ಲ, వారిని నీవు ఈ విధంగా అన్నావు, ಸಾಕು ನಿನ್ನ ಸಹವಾಸ, చాలు నీ సహవాసం. నేను ಮುಂದಕ್ಕೆ ಅವರನ್ನು, నేను ಕನಾನಿಗೆ నేను ಬರೋದು ಬೇಡ,
జనానికి నీవు రావాల్సిన అవసరం లేదు. 106ನೇ ಕೀರ್ತನೆ ಒಂದು ಮಾತಿದೆ ನೋಡೋಣ. 106వ కీర్తనలో ఒక మాట ఉంది. 28 వచ్చిన 106వ కీర్తన 28 నుంచి 38 వచ్చిన. 28 నుంచి 33. ಅವರು ತಮ್ಮನ್ನು ಬಾಳ್ ಯೆಹೋವನ ಸೇವೆಗೆ ಒಪ್ಪಿಸಿ ಜಡಮೂರ್ತಿಗಳಿಗೆ ಅರ್ಪಿಸಿದ್ದನ್ನು ಊಟ ಮಾಡಿದರು. ಈ ತಮ್ಮ ದೇಹದಿಂದ ಆತನನ್ನು ಕೆಣಕಿದರು. ಈ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಮನುಷ್ಯರ ಈ ಕ್ರಿಯೆಗಳಿಂದ ದೇವರನ್ನು ಕೆಣಕಿದ್ದರು. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించిన వారుగా ఉంటున్నారు. ಅವರಲ್ಲಿ ವ್ಯಾಧಿ ಉಂಟಾಯಿತು. ಫಿನೆಹಾಸನು ಎದ್ದು ಅವರನ್ನು ದಂಡಿಸಲು ಆ ವ್ಯಾಧಿಯು ನಿಂತುಹೋಯಿತು. ಅವರು ಮಾಡಿದ್ದು ತದನಂತರವೂ ನೀತಿಯೆಂದು ಎಣಿಸಲ್ಪಟ್ಟಿತು. ಮತ್ತು ಅವರು ಮೆರೀಬಾ ಪ್ರವಾಹ ಸಮೀಪದಲ್ಲಿ ಆತನನ್ನು ರೇಗಿಸಿದರು. ಅವರ ದೆಸೆಯಿಂದ ಮೋಶೆಗೆ ಕೇಳುತ್ತಾಯಿತು. ಅವರು ದೇವರಾತ್ಮನಿಂದ ವಿರೋಧವಾಗಿ ಇದ್ದರಿಂದ ಮೋಶೆ దుడికి మాట్లాడేది మాట్లాడారు. మోషే తొందరపడి మాట్లాడగా మనం చూస్తూ ఉంటున్నాం. దుడికి మాట్లాడారు. తొందరపడి మాట్లాడకూడదు. మనం మాట్లాడేటప్పుడు ఆ యొక్క మాటలు పూర్వము ఆ ముందు వెనక ఆలోచన కలిగి మాట్లాడాల్సి ఈ మాట అంటే ఏమవుతుందో అని ఆలోచించవలసిన వారు. ఆ విధంగా మనం ఆలోచించవలసిన మోషే ఆ విధంగా చేయలేదు. ಮತ್ತು ಅವರು విగ్రహారాధన ఆ ಒಂದು ప్రసాదವನ್ನು ఆ యొక్క విగ్రహములకు అర్పించడానికి చిన్నప్పుడు దేవుడు ప్రతిక్రియిస్తారు. దేవుడు తన యొక్క ప్రతిస్పందన చూపించాడు. ఒక ఫినెహాసు ద్వారా ದೇವರ మనస్సుకి తగ్గంత నడుచుకున్న ఫినెహాసుನ ಮೂಲಕ దేవుని యొక్క మనసుకు అనుగుణంగా నడుచుకున్న ఫినెహాసు ద్వారా ఆ వ్యాధి నిండిపోయింది. ఆ యొక్క వారి మధ్య కలిగిన తెగులు కూడా నిలిచిపోయింది. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬರುವುದಿಲ್ಲವೇ? మన యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చే రావా? ನಾವು ಒಂದ್ಸಾರಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆವು. అంకుల్ గారు ఒకసారి సువార్త ప్రకటించేటప్పుడు వెళ్ళేటప్పుడు ತುಮಕೂರು ಸುತ್ತಮುತ್ತಲು ಗ್ರಾಮಾಂತರ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ನಾವು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುತ್ತಿದ್ದಾಗ ತುಮಕೂರು చుట్టూ ఉన్న యొక్క గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తున్నాం. ಯಾವ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಹೆಚ್ಚು ಸುವಾರ್ತೆಗೆ ಸ್ಪಂದನೆ ಸಿಗುತ್ತದೋ ఏ గ్రామంలో ఎక్కువ సువార్తకు ప్రతిస్పందన దొరుకుతుందో ಆ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಸಾಯಂಕಾಲ ರಾತ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಜೀಸಸ್ ಫಿಲ್ಮ್ ತೋರಿಸ್ತೀವಿ. ఆ గ్రామంలో సాయంకాల సమయంలో దేవుని యొక్క సినిమా చిత్రపటాన్ని అందులో చూపించారు. ಆ ಒಂದು ದಿನ ಏನಾಯ್ತು? ఆ దినం ఏమైందంటే ಸುಮಾರು 500 ಜನರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. సుమారు 500 మంది చూస్తూ ఉన్నారు. 20 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಘಟನೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. 20 సంవత్సరాల వెనకాల జరిగిన విషయాలు. ಕುಚ್ಚಂಗಿ ಅನ್ನೋ ಒಂದು ಗ್ರಾಮ, కుచ్చంగి అనే ఒక గ్రామం, కుచ్చంగి అనే ఒక గ్రామం. ಅಲ್ಲಿ ಕರೆಂಟ್ ಕನೆಕ್ಷನ್ ಇಲ್ಲ. అక్కడ కరెంట్ కనెక్షన్ లేదు. ಒಂದೇ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಇದೆ. ఒకే ఒక స్థలంలో ఉంది. ಅದೊಂದು ದೇವಸ್ಥಾನ, ಟೆಂಪಲ್, ಹಿಂದೂ ದೇವಸ್ಥಾನ ಇದೆ. అక్కడ అది ఒక హిందూ దేవస్థానం. ಅಲ್ಲಿನ ಹಿರಿಯರು ಬಂದು ಸರ್ ಇಲ್ಲಿಂದ ಕನೆಕ್ಷನ್ ತಗೊಳ್ರಿ ಪರವಾಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ అక్కడ పెద్దలు వచ్చి పర్వాలేదు మీరు ఇక్కడ నుంచి ఆ యొక్క కరెంట్ కనెక్షన్ తీసుకోండి అన్నారు. ಚೆನ್ನಾಗಿ ಆಯ್ತು, ಎಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ರು. బాగైంది, అందరూ చూస్తూ ఉన్నారు. ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲರೂ ನೋಡಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಿಲುಬೆ ಹಾಗೆ ಆರೋಹಣನಾದ ಹಾಗೆ ಮತ್ತೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೆಳಗೆ ಬರ್ತಾನೆ ಅಂತ ನಾವು ಮೈಕಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದೀವಿ. అలాగే ఆ యొక్క యేసు ప్రభువు శిలువ శ్రమను చూశారు. యేసు ప్రభు విధంగా సమాధానం అయ్యాడో అదే విధంగా దేవుడు కిందకి వస్తాడని చెప్పి సమాధిಯಿಂದ ఎದ್ದು ಹೋಗ್ತಿದ್ದಾರೆ. సమాధి నుంచి లేచి వెళ్తున్నాడు. ఆరోహణనాడుతున్నాడు. ఆరోహణ అయిపోతున్నాడు. ఆ విధంగా చెప్పే సందర్భంలో ఆ యొక్క విగ్రహాలు చేసే పూజారి ఆ యొక్క గంటలు మోగించిన వాడుగా ఉంటున్నారు. సువార్తకు మరియు ఈ యొక్క గంటకు ఏం సొంతము? సైతాను తంత్రం ఏమైనా చూసినప్పుడు ఎక్కడైనా జయం కలిగేటప్పుడు అది తన వశం చేసుకోవడానికి ఏదో ఒకటి ప్రయత్నించేవాడు. అక్కడ చాలా పెద్దగా గంటలు కొడుతూ ప్రసాదం ఆడి కోసం ప్రసాదం నైవేద్య ప్రసాదం అందరికి పంచుతున్నాడు. దేవుడు లేచాడు, దేవుడు లేచాడని చెప్పి అందరికి పంచుతున్నాడు. సంబంధం నేను చెప్తా, అంకుల్ గారు చెప్పారు దానికి దీనికి ఏ సంబంధం?
ಆದ್ರೂ ನಮ್ಗೆ ಕೊಟ್ಟು ಸರ್ మాకు కూడా ఆ ప్రసాదాన్ని ఇచ్చారు. ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ నేను ఎందుకు చెప్తున్నానంటే ನಾವು ಒಮ್ಮೊಮ್ಮೆ ಅನಿವಾರ್ಯವಾಗಿ ಪ್ರಸಾದ ತಗೊಳ್ಳೋ ಸ್ಥಿತಿ ಬಂದಾಗ మనం ఒక్కొక్కసారి అనివార్య కారణాలను బట్టి అటువంటి ప్రసాదం తీసుకునే ಮಾಡ್ಬೇಕು, ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ఏం చేయాలి మనం? ನಾವು ಪ್ಯಾಕ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ವಿ, ಅಲ್ಲಿನ ಪ್ರೊಜೆಕ್ಟರ್ ನ ಬ್ಯಾಟ್ರಿನ ಮತ್ತೆ ಎಲ್ಲ ಮೈಕ್ ಸಿಸ್ಟಮ್ ಎಲ್ಲ ನಾವು ಮೆಟಡರ್ ವ್ಯಾನ್ ಚಿಕ್ಕದಿರೋದು ಅದನ್ನೆಲ್ಲ ತುಂಬಿಕೊಂಡ್ವಿ. ఆ మెటడల్ వ్యాన్ లో అన్ని అక్కడ ప్రొజెక్టర్ అన్ని ఎలా అవన్నీ కూడా స్క్రీన్ అన్ని కూడా ప్యాక్ చేసుకొని దాన్ని నింపుకున్న వ్యాన్ లో ಹಿರಿಯರು ನಾವು ಮಾತು ಕೇಳಿದೆ ನಾನು, పెద్దల్ని అఖిల్ గారు ఒక మాట అడిగారు, ಈ ಪ್ರಸಾದವನ್ನು ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ఈ ప్రసాదాన్ని మేమేం చేయాలి? ತೆಗೆದುಕೊಳ್ತಾ ಹೋದ್ರೆ ಇಷ್ಟೊತ್ತು ನಿಮ್ದು ಹೇಳಿದ್ರೆ ನೀವು ನಮ್ಮದು ತಗೊಳ್ಳಲ್ಲ. తీసుకోకపోయినట్లయితే ఎంతవరకు మీరు చెప్పారు, ఇప్పుడు మాకు తీసుకోరా? ಎಂತ ಒಂದು ಕಷ್ಟದ ಸ್ಥಿತಿ, ఇటువంటి కష్టమైన పరిస్థితి. ಆಗ ಒಂದು ಆಲೋಚನೆ ದೇವರು ಕೊಟ್ಟು అప్పుడు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. ತಗೊಳ್ಳೋಣ, తీసుకుందాం, ಕೈಯಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋಣ, చెరలో పెట్టుకుందాం, ಗಾಡಿಯಲ್ಲಿ ಕುತ್ಕೊಳ್ಳೋಣ, బండి పెట్టుకుంటాం, ಬಿಸಾಡೋಣ. ಅಷ್ಟೇ. అంతే. ಗಾಡ್ ಗಿವ್ಸ್ ದ ಬ್ರೈನ್. ದೇವರು ನಮಗೆ ತಲೆ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ನಾವು ಉಪಯೋಗಿಸೋದೇ ಇರೋದು. దేవుడు మనకి ఆలోచనలు ఇచ్చాడు, మనం ఉపయోగించడం ఒకటే తక్కువ. ನಾವು ಅದನ್ನ ರೀತಿಯಾಗಿ ಯುಕ್ತವಾಗಿ ಉಪಯೋಗಿಸಿ మనం దాన్ని చాలా యుక్తంగా ఉపయోగించవచ్చు అనుకుంటున్నాం. ಈ ಸಂದರ್ಭಗಳ ಕುರಿತು ನಾನು ಹೇಳ್ತಾ సందర్భాల విషయంలో మనం వచ్చినప్పుడు ಮನುಷ್ಯನ ಕ್ರಿಯೆಗಳು, మనుషుల యొక్క క్రియలు, ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆಗಳು ಹೇಗಿರ್ತವೆ, ఆ క్రియలకు దేవుని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది. ನಾವು 22ನೇ ವಚನ 106 28 33 ನಾವು ಓದಿದ ವಚನ ಭಾಗದಲ್ಲಿ ನೋಡುವಾಗ 128 నుంచి 33 వరకు మనం చదువుకున్న భాగాల్లో మనం చూసిన ఆయన ನೋಡುವಾಗ అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ಜನರ ಮಾತುಗಳಿಗೆ ತುಂಬಾನೇ ಬೇಸತ್ತು ಮೋಶೆ ಹಾಗೆ ಹೇಳಲಿಕ್ಕಾಯ್ತು. మనుషుల యొక్క మాటలకు విసుగు చెందిన వాడుగా మోషే ఆ విధంగా చెప్పవలసి వచ్చినది. ಅದಕ್ಕೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತ್ರ ಹೇಳ್ತಾರೆ, అందుకే యేసు స్వామి ఈ విధంగా చెప్తున్నారు, ಜನರ ವಿಷಯದಲ್ಲಿ ಎಚ್ಚರವಾಗಿರಿ. ఆ యొక్క జనుల పట్ల మీరు హెచ్చరిక కలిగిన వారుగా ఉండవలసి ಜನರು ಎಂಬ ಮೂರಕ್ಷರಗಳ ಪದ ಬಹಳ ಅಪಾಯಕಾರಿ. జనులు అనే ఈ యొక్క 3 అక్షరాల పదం చాలా అపాయకరమైనది. ಹಂಗ್ ಬಂದ್ರೆ ಹಂಗಂತಾರೆ, ಹಿಂಗ್ ಬಂದ್ರೆ ಹಿಂಗಂತಾರೆ. ఆ విధంగా అంటే ఈ విధంగా అంటారు, ఈ ವಿಧంగా అంటే ಆ విధంగా అనేవారు. ఈ విషయంలో చాలా హెచ్చరిక కలిగిన వారుగా ఉండాలి. ನನ್ನ ಸಂದೇಶವನ್ನ ಮುಕ್ತಾಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಪತ್ರಿಕೆಗೆ ಹೋಗ್ಬೇಕು, ಆಗ್ಲೇ ಸಂದೇಶ ಮುಕ್ತಾಯ ಆಗೋದು. మా యొక్క వర్తమానం ముగింపుకోవాలంటే కొత్త నిబంధనలో పత్రిక వెళ్ళాల్సింది, అప్పుడే ఈ వర్తమానం ముగిసేది ఉంటుంది. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 9ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 6 ವಚನ. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనం. పౌలుకు ಇವತ್ತು ರಕ್ತನ ಶಿಕ್ಷಣವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿದ್ದು ಎದುರಿಸಿದ ಮಾತುಗಳನ್ನು ಆಡುತ್ತಾ ಅವರನ್ನು ಸಂಬಂಧಿಸಿರುವುದು ಆಶಾಪಡುತ್ತ ಮಹಾಯಾಜಕನು ಆ ಮಾರ್ಗವನ್ನು ಯಾರಾದರೂ ಸಿಕ್ಕಿದರೆ ಅವರು ಪ್ರಕಟಿಸಲಾಗಲು ಸರಿಗೆ ನಾನು ಅವರಿಗೆ ಭೇಟಿ ಹಾಕಿ ಸೇವಿಸುವಂತೆ ಸಮಸ್ತದ ಬೆಂಬ ಆ ಮಹಾಸಭಾವನ್ನು ಕಾರಣವನ್ನು ಕೊಡಬೇಕು ಎಂದು ಅವರು ಬೇಡಿಕೊಂಡರು. ಅವನು ಪ್ರಯಾಣ ಮಾಡುವ ಸಮಸ್ಯೆ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರಲು ಪಕ್ಕದ ಆಕಾಶದಲ್ಲಿ ಬೆಳಕು ಅವನ ಚಿತ್ತವನ್ನು ಮುಗಿಸಿದೆ. ಅವನ ಬೆಳಕಿಗೆ ಸೌಲನ್ಗೆ ನಾವು ಯಾಕೆ ಹಿಂಸೆಪಡಿಸುತ್ತೆ ಎಂದು ಹೇಳುವ ಮಾಡಿಗೆ ಅವನು ಕರ್ತನೆ ನೀವು ಯಾರು ನೀನು ಹಿಂಸೆಪಡಿಸುವ ನೀನು ಹಿಂಸೆ ಪಡಿಸ್ತೀವಿ, నీవు హింసిస్తున్నావు, ಆ ಯೇಸು ನಾನೇ. ఎవరినైతే నీవు హింసిస్తున్నావో ఆ యేసునే నేను అంటున్నాను. ಅಲ್ಲಿ ಮನುಷ್ಯನ ಕ್ರಿಯೆ ಏನು, అక్కడ మనుషుల యొక్క కార్యం ఏమైతున్నది, ಸೌಲನ ಕ್ರಿಯೆ ಏನು, సౌలు యొక్క కార్యం ఏమైతున్నది. ಯಾರ್ಯಾರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬುತ್ತಿದ್ದಾರೋ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతూ ఉన్నారో ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ వారందరినీ కూడా ಹತ್ಯೆ ಮಾಡುವವನಾಗಿದ್ದ హత్య చేసేవాడుగా ఉంటున్నాడు. ಸ್ಟೆಫನನು ಹತಸಾಕ್ಷಿ ಆದ. స్టెఫను కూడా అసాక్షిగా మారినవాడు. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸೌಲನಲ್ಲಿದ್ದರು. ఆ సందర్భంలో సౌలు కూడా అక్కడ ఉన్నవాడుగా ఉంటున్నాడు. ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬುತ್ತಾರೋ ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో ಅವರೆಲ್ಲರನ್ನು ಸಾಯಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆಜ್ಞೆ ಹೊಂದಿದವನು, వారందరినీ కూడా చంపబడాలి అనే ఆజ్ఞను పొందిన వాడుగా ದಾಸ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗುತ್ತಿರುವಾಗ తపస్సు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ಹಿಂಸೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೊರಡುವವನಿಗೆ హింసించాలని వెళుతూ ఉన్న ఆ యొక్క వ్యక్తికి ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಏನು, దేవుని యొక్క ప్రతిస్పందన ఏమైందో ಪಕ್ಕನೆ ಕಾಣಿಸಿ తక్షణంగా దేవుడు కనిపించినాడు. ಆತನ ಆ ಒಂದು ಬೆಳಕನ್ನು ನೋಡಿ ಬೆಳಕು ಬಿದ್ದನು ಸೌಲನು. ఆ యొక్క వెలుగు చూసి కింద పడిన వాడుగా ఉంటున్నాడు సౌలు. ಪ್ರಶ್ನೆ, అక్కడ ఒక ప్రశ్న, ಸೌಲ ಸೌಲ సౌలా సౌలా ಏಕೆ ನನ್ನನ್ನು ಹಿಂಸಿಸುತ್ತೀಯ? నీవేళ నన్ను హింసించుచున్నావు, ಯಾರು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ. నీవెవరు అని అడిగినప్పుడు
హింసిస్తున్నానే. తో నీవు హింసించుచున్న వాడను యేసును నేనే అంటున్నాడు. నిజకు కర్తనాథ యేసుక్రీస్తు నన్ను హింసిస్తానా? నిజానికి ప్రభు యేసుక్రీస్తు అక్కడ హింసిస్తున్నాడా? సౌలును కర్తనాథ యేసుక్రీస్తు నన్ను హింసిస్తున్నానా? తో ఈ సౌలు ప్రభు యేసుక్రీస్తు అక్కడ హింసిస్తూ ఉన్నాడా? ಇಲ್ಲ. లేదు. ಆದರೆ అయితే ಸಭೆಯನ್ನು ಹಿಂಸಿಸುತ್ತಿದ್ದಾನೆ. తో సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ಯಾರು ಸಭೆಯನ್ನು ಹಿಂಸಿಸುತ್ತಾರೋ తో ఎవరు సంఘాన్ని హింసిస్తారో ಅದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಂಸಿಸುವ ಹಾಗೆ. తో అది దేవుని ಸಭೆಯ ದೇಹಕ್ಕಾದ ಕ್ರಿಸ್ತನ ಶಿರಸ್ಸಾಗಿದ್ದಾನೆ. తో సంఘమునే దేహానికి ప్రభు యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ಎಲ್ಲರಿಗೂ ಹಿಂಸೆ ಆದಾಗ, తో మనందరికీ హింస కలిగినప్పుడు, ಎಲ್ಲರಿಗೂ ನೋವಾದಾಗ, తో మనందరూ కూడా బాధ కలిగినప్పుడు, ಆತನಿಗೆ ನೋವಾಗುತ್ತದೆ. తో ఆయన ఆ యొక్క నొప్పిని తీసుకునేవాడు. ಆ ನೋವು ಆತನು ತಗೊಂಡಾಗ తో ఆ యొక్క నొప్పిని బాధను ఆయన తీసుకున్నప్పుడు ಹಿಂಸೆ ಪಡಿಸುವ ಸೌಲನ್ನೇ ಹಿಂಸೆಗೆ ಒಳಗಾಗಿದ್ದು ಇದು ದೇವರ ಒಂದು ಲ್ಯಾಂಗ್ವೇಜ್. తో హింసించుతూ ఉన్న ఆ యొక్క సౌలే ఇప్పుడు తిరిగి హింసింపబడుతూ ఉన్నాడు. ಅದು ನೋಡ್ರಿ 15-16 ವರ್ಷ 15-16 చూసినట్లయితే అపోస్తలుల కృత్య 9-15 9వ అధ్యాయం 15-16. అందుకు ప్రభు నీ వెళ్ళము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధకమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను. ಎಷ್ಟು ಹಿಂಸೆಯನ್ನು ಆತ ಅನುಭವಿಸಬೇಕೋ ನಾನು ಅವನಿಗೆ ತೋರಿಸುತ್ತೇನೆ. తో ఎన్ని శ్రమలు అతను అనుభవించాలో నేను అతనికి చూపిస్తానంటున్నాడు. ಹಿಂಸಿಸುವ ಸೌಲನ್ನು హింసించే సౌలు ದೇವರಿಂದ ಸಾಧನವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟು దేవునికి సాధకంగా మార్పబడిన తర్వాత, ಆ ಸಾಧನವಾದ ನಂತರ ఆ యొక్క సాధకంగా మార్పబడిన తర్వాత ಆತನು ಹಿಂಸಿಸಲ್ಪಡಬೇಕು. తో ఆ యొక్క సౌలు కూడా హింసింపబడుతూ ఉన్నాడు. ఇప్పుడు This is the God's language. తో ఇది దేవుని యొక్క ప్రణాళిక. This is the way how God leads his people. తో ఈ విధంగా దేవుడు ఏ విధంగా తన యొక్క ప్రజలను నడిపిస్తాడో దేవుని యొక్క ఆలోచన ఇదే. This is the way how God reacts to the man's action. తో మనుషుల యొక్క ఆ యొక్క కార్యానికి దేవుడు ఏ విధంగా ప్రతిబింబిస్తాడో ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటున్నాం. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳು ದೇವರ ಪ್ರತಿಕ್ರಿಯೆಗೆ ಕಾರಣವಾಗದ ಹಾಗೆ ಇರುವಂತ ಕ್ರಿಯೆಗಳು ಮಾಡುವರಾಗಿರೋಣ. తో ఆ విధంగా అయితే మన క్రియలు మన యొక్క క్రియలకు దేవుని యొక్క ప్రతిక్రియ కారణం కాకుండా మనం చూసుకోవాల్సిన వారు. ಕನ್ಫ್ಯೂಷನ್ ಅಲ್ಲಿ ಒಂದು ಮುಖ್ಯವಾದ ಒಳ್ಳೆಯ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿ ನಾನು ಉತ್ತರ ಮಾಡ್ತೇನೆ. కన్క్లూజన్ లో ఒక ముఖ్య వాక్యం చెప్పేసి అంగీకారం ముగించేవారు అనుకుంటాను. ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಮೊದಲನೇ ಮತ್ತು రాష్ట్ర మొదటి పత్రిక 10ನೇ ಅಧ್ಯಾಯ 10వ అధ్యాయం 6-12 ವರ್ಷ 6-12 వచ్చిన 10వ అధ్యాయం 6-12. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తిరుగుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి అని రాయపడినట్లు వారిలో కొందరు వలె వీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములనే 23,000 మంది కూలిది. మనం ప్రభువును శోధింపక ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించింది. మీరు చదువుకుని వారిలో కొందరు చడిగి సంహారం చేత రచించింది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత పొందిన మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್, ಚೆನ್ನಾಗಿ ಓದಿದ್ದೀರಾ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಯುಗಾಂತದಲ್ಲಿರೋ ನಮಗೆ ಬುದ್ಧಿ ಉಂಟಾಗಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಬರೆಯಬಹುದು. యుగాంతంలో మనకు బుద్ధి కలుగుబట్టుకై ఈ విషయాలను రాసిన వాడుగా ఉంటున్నాం. ಅವರಿಗೆ ಸಂಭವಿಸಿವೆ, వారికి ఈ విషయాలు జరిగినాయి. ಅವು ದೃಷ್ಟಾಂತ. ఆ యొక్క దృష్టాంతములుగా మనకు ಆ కనిపిస్తుంది. ದೃಷ್ಟಾಂತಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸುತ್ತಿರಬೇಕು. ఆ యొక్క దృష్టాంతాలు మనం చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలి. ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿರುವ ವಾಕ್ಯ ಭಾಗ ಯಾವುದು? మనం ప్రారంభించిన వాక్య భాగం ఏది? ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ brother. నాకు తెలియదు సార్. Yes? ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥ 40ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. ಸುಮ್ಮನೆ ಹೇಳ್ತಾರೆ 40 ಅಧ್ಯಾಯ ವಿವೇಕ ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥ 7ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ ಅರ್ಧ ಭಾಗ ಸೆಮಿಕೋಲನ್. ಏನಿದೆ ಅಲ್ಲಿ? దేవుని క్రియలను ఈ ధ్యానము ముక్తాయ ಆಗುತ್ತದೆ. ನಿಮ್ಮ ಇಂಡಿವಿಜುವಲ್ ಮೆಡಿಟೇಷನ್ ಮೇಲೆ ఈ వర్తమానం ముగించేది కాదు, ముగింపబడేది కాదు. ఇది ముందుకి కొనసాగేదిగా ఉంటున్నది. అది మన యొక్క ధ్యానం పైన. థ్యాంక్ యూ బ్రదర్.
ಗಟ್ಟು ಸರಿ ಇಲ್ಲದಿದ್ರು ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ದೇವರು ನಮಗೆ ವಿಶ್ವಾಸ. ಸಂದೇಶವನ್ನು ತಂದ್ರು ಸಭೆಯ ಮನಸ್ಸನ್ನಾಗಿದ್ದೇನೆ.